Andariki namaskaram. Welcome to the Math Origin. Today we are going to discuss 8C exercise from the chapter 8 Limits and Continuity of Inter First Year 1B. Okay. ఇందులో ఫస్ట్ కొంచెం బేసిక్ ఫార్ములాస్ స్టాండర్డ్స్ నేర్చుకుందాం, తర్వాత ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్కి వెళ్దాం. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం 8C ఎక్సర్సైజ్ నేర్చుకోబోతున్నాం. ఇంతకన్నా ముందు మనం 8B 8A చూసాము. అందులో జనరల్ బేసిక్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు వాల్యూస్ ఫంక్షన్స్ అనేది ఎక్సర్సైజ్ 8Aలో ఉండే, అండ్ 8Bలో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అండ్ రైట్ హ్యాండ్ లిమిట్ ఫంక్షన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇన్ 8C ఎక్సర్సైజ్లో మనకు ప్రాబ్లమ్స్ సింప్లిఫైడ్ వేలో ఉంటాయి. అంటే ఇచ్చిన క్వశ్చన్ని కొంచెం ఫర్దర్గా సింప్లిఫై చేసి లిమిట్స్ అప్లై చేయడం. లెట్స్ సే ఎగ్జాంపుల్ కొన్ని స్టాండర్డ్ ఫార్ములాస్ ఉన్నాయి మనకు. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ అవుతే ఆ లిమిట్ని సపరేట్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్కి జీ ఆఫ్ ఎక్స్కి అప్లై చేయొచ్చు. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ అని ఉంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్. అలానే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ ఉంటే ఆ లిమిట్ని కూడా ఇండివిజువల్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్కి జీ ఆఫ్ ఎక్స్కి అప్లై చేయొచ్చు విత్ ద సేమ్ మైనస్. అలానే మల్టిప్లికేషన్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అవుతే విచ్ ఈజ్ f of x into g of x with individual limit. The same limit applies individually for the f of x and g of x. అలానే డివిజన్. f of x by g of x కి కామన్గా మనకు లిమిట్ అనేది ఉంటే దాన్ని ఇండివిజువల్గా న్యూమరేటర్కి డినామినేటర్కి అప్లై చేయొచ్చు. అలానే ఇవే కాకుండా కొన్ని స్టాండర్డ్ ఫార్ములాస్ ఉన్నాయి. ఒకటి లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ, దానికి ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ 1. సో ఇవి కొన్ని స్టాండర్డ్ సైన్ ఎక్స్ బై ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 is 1. సేమ్ వే ఫర్ tan x బై ఎక్స్ కూడా విత్ రెస్పెక్ట్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 is 1. అలానే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 cos x కి 1. అండ్ ఇలా కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. సో మనం ఈ ఫార్ములాస్ ఏ ప్రాబ్లమ్కి ఎలా ఇంప్లిమెంట్ చేసుకొని రిజాల్వ్ చేస్తామో అది ఇన్ డీటెయిల్గా ప్రతి ప్రాబ్లమ్కి చూసుకుందాం. ఓకే, let's jump into the exercise problems and discuss each and every problem in detail. And మనకు ఇక్కడ టైం ఫ్రేమ్ పక్కన ఇండెక్స్ వ్యూ చాప్టర్ అని ఉంటుంది. అది క్లిక్ ఇస్తే మనకి ఈ చాప్టర్లో ఉన్న ప్రతి ప్రాబ్లం ఇండెక్స్ రూపంలో మీకు ఇక్కడ సైడ్కి డిస్ప్లే అవుతుంది. ఓకే, చూసుకొని ఏ ప్రాబ్లం కావాలంటే ఆ ప్రాబ్లంకి నావిగేట్ అవ్వచ్చు. ఓకే, లెట్స్ జంప్ ఇన్ టు ద ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ద ఫస్ట్ సెక్షన్. కంప్యూట్ ద ఫాలోయింగ్ లిమిట్స్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 2x ప్లస్ 1 బై 3x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 5. ఓకే, ఇప్పుడు జనరల్గా న్యూమరేటర్ బై డినామినేటర్ ఉన్నప్పుడు మన ఫస్ట్ కండిషన్ ఏంటంటే డినామినేటర్ 0 అవ్వకుండా చూసుకోవాలి. సో 3 into 1 3 minus 4 plus 5. So it will not be equals to 0. Therefore let's directly apply the limit value. Therefore that is equals to 2 into 1 by 3 into 1 square minus 4 into 1 plus 5. Therefore that is equals to 2 plus 1 3 by 3 minus 4 plus 5. 4 plus 3 8, 5 plus 3 8, 8 minus 4 4. Therefore that is equals to 3 by 4 is the derived value for the given function with the limit. Okay, with this we completed the first question. Second question, limit extends to pi by 2 cos x by x minus pi by 2. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి ఎక్స్ ప్లస్లో ఇప్పుడు ఇక్కడ న్యూమరేటర్ బై డినామినేటర్ ఉంది. ఇప్పుడు నేను ఎక్స్ ప్లస్లో పై బై 2ని సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ ఎక్స్ బై 0 అవుతుంది. సో విచ్ ఈజ్ అన్డిఫైన్డ్. దేర్ఫోర్ నేను ఏం చేస్తా, let y is equals to x minus pi by 2, x minus y is equals to x minus pi by 2 అని తీసుకున్నా, అండ్ y is equals to 0. ఓకే, ఎందుకు y is equals to 0 అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ కండిషన్ ప్రకారం నేను x మైనస్ ఈ మైనస్ పై బై 2ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చాను. x టెన్స్ టు పై బై 2 ఉంది, అంటే ఇక్కడ ఏముంది x టెన్స్ టు పై బై 2 ఉంది. సో నేను ఈ పై బై 2ని తీసుకొస్తాను. x మైనస్
π/2 టెన్స్ టు 0. సో ఈ x మైనస్ π/2 అంటే ఏంటిది y టెన్స్ టు 0 అని అర్థం. ఓకే, సో దీని ప్రకారం నేను ఈ వాల్యూస్ రాసేస్తాను. ఓకే, లిమిట్ ఇక్కడ నేను ఏం రాస్తా, x మైనస్ π/2 టెన్స్ టు 0 కాస్, ఇప్పుడు ఇక్కడ కాస్ x ఉంది, x ప్లేస్లో నేను ఏం రాసుకుంటా, ఇక్కడ ఈ వాల్యూని నేను ఇక్కడ x ఈజ్ ఈక్వల్స్ టు కదా, సో y ఈ మైనస్ π/2 ఇటు తీసుకొస్తా, ప్లస్ π/2 ఈజ్ ఈక్వల్స్ టు x అవుతుంది. ఓకే, x ఈజ్ ఈక్వల్స్ టు y ప్లస్ π/2 అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ కాస్ x ప్లస్లో y ప్లస్ π/2 అంటే π/2 ప్లస్ y హోల్ డివైడెడ్ బై x మైనస్ π/2. x మైనస్ π/2 అంటే y. ఓకే, x మైనస్ π/2 అంటే అదే y కదా, x మైనస్ π/2 అంటే y రాస్తా. సో ఇప్పుడు ఇక్కడ ఇదేంటి, ఇది మొత్తం నేను రాయొచ్చు, y రాయొచ్చు. సో లిమిట్ y టెన్స్ టు 0. ఇప్పుడు ఇక్కడ కాస్ 90 ప్లస్ సమ్ వాల్యూ 90 ప్లస్ అన్నప్పుడు మనకు సెకండ్ క్వాడ్రంట్కి వెళ్తుంది. ఇక్కడ చూడండి, జనరల్ మీకు ఇది తెలిసే ఉంటుంది, ఆల్ సిల్వర్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్, ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటాం. సో 0, 90 degrees, 180 degrees అండ్ 270 degrees. ఇక్కడ ఇది 360 degrees అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏంది 90 ప్లస్ అన్నప్పుడు మనకు 90 ప్లస్ అంటే సెకండ్ క్వాడ్రంట్. ఓకే, సెకండ్ క్వాడ్రంట్లో సైన్ ఒకటే పాజిటివ్ ఉంటుంది. ఇక్కడ ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే, సో సైన్ ఒకటే పాజిటివ్ ఉంటుంది, కాస్ అనేది నెగిటివ్ ఉంటుంది. దేర్ఫోర్ మైనస్ అండ్ 90 అనేది 90 ఉంది కాబట్టి 90, 270 ఉన్నప్పుడు కాస్ కాస్త సైన్ అయిపోతుంది, మైనస్ సైన్ y బై y. ఓకే, ఇక్కడ జస్ట్ కాస్ 90 ప్లస్ టీటా ఈ ఫార్మాట్లో ఉంది. సో కాస్ 90 ప్లస్ టీటా ఉన్నప్పుడు 90 ప్లస్ సెకండ్ క్వాడ్రంట్లో కాస్ అనేది నెగిటివ్ అండ్ 90 ఉంది కాబట్టి 90 ఉంది కాబట్టి దాన్ని కాస్ కాస్త దాని కోఫంక్షన్ అంటే సైన్ అవుతుంది. ఇవి ట్రిగ్నోమెట్రిక్ చాప్టర్లో మనం ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం వీటి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ గురించి. ఓకే, సో ఇప్పుడు ఈ మైనస్ అనేదాన్ని బయటికి తీసుకొచ్చేద్దాం. సో మైనస్ లిమిట్ y టెన్స్ టు 0 sin y బై y. దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇంత ముందుకు మనం ఇంట్రడక్షన్లో చూసాము sin x బై x, వేర్ లిమిట్ x టెన్స్ టు 0కి 1 అవుతుంది sin x బై x. సో ఇక్కడ సేమ్ లిమిట్ y టెన్స్ టు 0 sin y బై y కాస్త 1 అయిపోతుంది. దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు -1 ఈజ్ ద derived value for the given function with respect to x tends to π/2. Okay, next third question, limit x tends to 0 sin ax by x cos x. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకు న్యూమరేటర్ బై డినామినేటర్ ఉంది. నేను ఏం చేస్తా అంటే దీన్ని ఈ ఫంక్షన్ని స్ప్లిట్ చేస్తా. ఎలా స్ప్లిట్ చేస్తా, sin ax by x ఓకే ఇంటూ 1 cos x. ఓకే, స్ప్లిట్ చేస్తా. ఇప్పుడు ఏం చేస్తా, మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందుకు మనం ఫార్ములాస్లో నేర్చుకున్నాం, లిమిట్ వాల్యూ 2 ఫంక్షన్స్ ఉన్నప్పుడు వాటికి ఇండివిజువల్గా లిమిట్ అప్లై చేయొచ్చు. సో లిమిట్ x టెన్స్ టు 0 sin ax బై x. ఇక్కడ నేను దీనికి a/a మల్టిప్లై చేస్తా. ఎందుకు చేస్తాను చెప్తా నెక్స్ట్. లిమిట్ x టెన్స్ టు 0, ఇక్కడ డైరెక్ట్ నేను డినామినేటర్కే లిమిట్ అప్లై చేస్తా. 1 లిమిట్ x టెన్స్ టు 0 cos x. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, జనరల్గా మనకు ఉన్న ఫార్ములా ఏంటిది, sin x బై xకి లిమిట్ x టెన్స్ టు 0 sin x బై x కాస్త 1 అవుతుంది. ఓకే, లిమిట్ x టెన్స్ టు 0 sin x బై x వాల్యూ 1 అవుతుంది. సో ఇక్కడ మనకున్న వాల్యూ ఏంటి, sin ax బై, ఇక్కడ కూడా ax. ఇప్పుడు ఓన్లీ x ఉంది, నేను ఏని మల్టిప్లై చేసుకుంటున్నా డినామినేటర్లో. సో డినామినేటర్ ఒక దగ్గర మనం మల్టిప్లై చేస్తే న్యూమినేటర్లో కూడా మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు అది ఏమవుతుంది, లిమిట్ x టెన్స్ టు 0 sin ax బై ax. ఇక్కడ ఈ డినామినేటర్లో ఉన్న వాల్యూ a ఉంది కాబట్టి దాన్ని నేను
కంప్లీట్ బయట రాసేస్తా ఇంటూ 1 ఇంతకుముందు ఫార్ములాలో మనం చూసాం లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 కాస్ ఎక్స్, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 కాస్ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. సో ఇక్కడ చూసి సైన్ ఏఎక్స్ బై ఏఎక్స్ ఎక్స్టెన్స్ టు 0 యాజ్ ఎక్స్టెన్స్ టు 0 దెన్ ఏఎక్స్ ఆల్సో టెన్స్ టు 0. ఓకే, అంటే ఏని మల్టిప్లై చేసాం, ఎక్స్కి ఏని మల్టిప్లై చేసాం అంటే 0కి కూడా ఏని మల్టిప్లై చేసినట్టు. therefore ax also tends to 0. so according to that ఇది మొత్తం 1 అయిపోతుంది. therefore a into 1 which is equals to a is the final value for the given function with respect to limit extends to 0. ఓకే, దీంతో థర్డ్ ప్రాబ్లం కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 sin of x minus 1 by x square minus 1. ఓకే, sin of x minus 1 by x square ఈ x square minus 1ని మనం x square minus 1ని నేను ఏం రాసుకుంటా అంటే x plus 1 into x minus 1 అని రాసుకుంటా. ఓకే, x plus 1ని x minus 1 అని రాసుకుంటా. సో లిమిట్ x tends to 1 sin of x minus 1 by x minus 1 into ఇక్కడ మళ్ళీ సపరేట్గా రాసేద్దాం x plus 1. ఓకే, ఇంటూ ఇప్పుడు మళ్ళీ ఈ లిమిట్ అనే ఫంక్షన్ని లిమిట్ని ఈ రెండు ఫంక్షన్స్కి ఇండివిజువల్గా అప్లై చేద్దాం. లిమిట్ x టెన్స్ టు 1 సైన్ x మైనస్ 1 బై x మైనస్ 1 ఇంటూ లిమిట్ x టెన్స్ టు 1 బై x ప్లస్ 1. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి సైన్ x బై x వేర్ x టెన్స్ టు 1 sin x by x ఫార్మాట్లో ఉంది. సో ఇప్పుడు చూడండి యాజ్ x tends to 1 then x minus 1 will be tends to 0. ఎందుకు x minus 1 tends to 0 అవుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి మనకు ఫంక్షన్ sin x by x ఉన్నప్పుడు x tends to 0 ఉండే. సో ఇక్కడ మనకేముంది sin x minus 1 by x minus 1. సో ఆ x minus 1 వాల్యూ కూడా టెన్స్ టు 0 అవ్వాలి. అలా అవుతేనే సైన్ x బై x వాల్యూ కాస్త 1 అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ x టెన్స్ టు 1 ఉంది. సో x టెన్స్ టు 1 అయినప్పుడు నేను ఈ 1ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తా. x మైనస్ 1 టెన్స్ టు ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఏముండదు కాబట్టి 0. ఓకే, దేర్ఫోర్ దిస్ కంప్లీట్ వాల్యూ విల్ బి 1 బై ఇంటూ 1 బై లిమిట్ x టెన్స్ టు 1ని సబ్స్టిట్యూట్ చేద్దాం 1 ప్లస్ 1. దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 is the derived value for the fourth question. Fifth question from the first section limit x tends to 0 sin a plus bx minus sin a minus bx by x. ఓకే, ఇక్కడ ఇది చూడండి sin a plus bx minus sin a minus bx. సో ఇది ఏ ఫార్మాట్లో ఉంది ఇక్కడ చూడండి sin a plus b మైనస్ సైన్ ఏ మైనస్ బి. ఇవి కూడా ట్రిగ్నోమెట్రిక్లో మనకి ఫార్ములాస్ వస్తాయి. దీనికి ఫార్ములా 2 cos a sin b. ఓకే, ఇది ఫార్ములా. ఓకే, సో ఈ ఫార్ములా ప్రకారం ఉంది మనకి ఇచ్చిన క్వశ్చన్. ఇది దీన్ని క్యాపిటల్ ఏ అనుకోండి, ఇది మొత్తం క్యాపిటల్ బి, అలానే ఇది క్యాపిటల్ ఏ, ఇది capital B. Okay, so according to that the value will be limit x tends to 0 2 cos a అంటే ఎంత a నే 2 cos a into sin b ఎంత bx. ఓకే, bx by x. ఓకే, ఇప్పుడు x టర్మ్స్ అనేది ఫంక్షన్ వాల్యూ, మిగతాదంతా కాన్స్టెంట్. ఇది మొత్తం కాన్స్టెంట్ వాల్యూ. ఓకే, ఈ మొత్తం కాన్స్టెంట్ వాల్యూ నేను బయటికి రాసేస్తాను. దీన్ని 2 cos a ఇంటూ లిమిట్ x టెన్స్ టు 0 sin bx by x. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి sin bx by x ఉంది. సో నేను ఏం చేస్తాను, మల్టిప్లై అండ్ డివైడ్ బై b చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, ఈ కింద డినామినేటర్లో bx అయిపోతుంది. సో sin bx by
bx. Sin bx by bx ఉన్నప్పుడు ఏమవుతుంది, x tends to 0 ఉంది కదా, యాజ్ x tends to 0, x అనేది 0కి అప్రోచ్ అవుతుంటే bx కూడా 0కి అప్రోచ్ అవుతుంది. ఎందుకంటే మల్టిప్లయింగ్ b ఫర్ ద బోత్ సైడ్స్, xకి bని మల్టిప్లై చేస్తున్నా, 0కి కూడా bని మల్టిప్లై చేస్తున్నా, దేర్ఫోర్ bx ఆల్సో టెన్స్ టు 0. సో అకార్డింగ్ టు దట్ 2 cos a ఇంటూ ఈ వాల్యూని నేను డైరెక్ట్ కాన్స్టెంట్ కాబట్టి బయట రాసేస్తున్నా, ఇంటూ లిమిట్ bx టెన్స్ టు 0 sin bx బై bx. సో ఇది మొత్తం ఫార్ములా వైజ్లో మనకి ఇది మొత్తం 1 అయిపోతుంది, మొత్తం 1 అవుతుంది. దేర్ఫోర్ ద రిజల్టెడ్ వాల్యూ ఈస్ 2b ఇంటూ cos a. 2b into cos a is the resulted value for the given question. Okay, next 6th question. Limit x tends to a tan of x minus a by x square minus a square. Okay, x square minus a square ని నేను ఏం రాసుకుంటా, x minus a into x plus a, x minus a into x plus a రాసుకుంటా. ఎందుకంటే మనం ఆల్రెడీ ఫార్ములాస్ ఇంట్రడక్షన్ ఫార్ములాలో చూసాము, tan sin x by x or tan x by x will be 10 to is equals to 1 if x tends to 0. ఓకే, సో దాని ప్రకారంగా నేను దీన్ని కూడా tan x by x ఫార్మాట్లో డిరైవ్ చేస్తాను. లిమిట్ x tends to a tan x minus a by x minus a into 1 by x plus a. ఓకే, 1 by x plus a. ఇప్పుడు ఇక్కడ చూడండి, tan x by x ఫార్మాట్లో ఉంది, x మైనస్ ఏ ఉంది x ప్లేస్లో. సో యాజ్ x టెన్స్ టు ఏ, x మైనస్ ఏ టెన్స్ టు 0. ఓకే, ఈ ఏని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తా. సో x మైనస్ ఏ టెన్స్ టు 0, ఇక్కడ 0, ఇంకా ఏ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేస్తాయి. సో ఇక్కడ రిమైనింగ్ వాల్యూ 0 అయిపోతుంది. దేర్ఫోర్ అకార్డింగ్ టు దిస్ కండిషన్ ఈ వాల్యూ మొత్తం 1 అవుతుంది. అండ్ ఈ లిమిట్ అనేది నేను దీనికి కూడా అప్లై చేస్తాను, లిమిట్ x టెన్స్ టు a. దేర్ఫోర్ 1 ఇంటూ 1 బై a ప్లస్ a, దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై 2a ఈజ్ ద రిజల్టెడ్ వాల్యూ ఫర్ ద గివెన్ క్వశ్చన్. నెక్స్ట్ 7th one, లిమిట్ x టెన్స్ టు 0 e పవర్ 7x మైనస్ 1 బై x. సో మనకు ఫార్ములాలో తెలుసు, లిమిట్ x టెన్స్ టు 0 e పవర్ x మైనస్ 1 బై x ఈజ్ 1. ఓకే, అకార్డింగ్ టు ద ఫార్ములా లిమిట్ x టెన్స్ టు 0 e పవర్ x మైనస్ 1 బై x ఈజ్ 1. కానీ మనకి ఇక్కడ ఏముంది, 7x ఉంది. సో ఇక్కడ ఈకి పవర్లో 7x ఉంది, అంటే డినామినేటర్లో కూడా మనం 7x ఫార్మాట్లో తెచ్చుకుందాం. అంటే నేనేం చేస్తాను, ఇక్కడ మల్టిప్లై అండ్ డివైడ్ బై 7 చేసా. దేర్ఫోర్ ఇట్ విల్ బి లిమిట్ x టెన్స్ టు 0 e పవర్ 7x మైనస్ 1 బై 7x ఇంటూ 7. సో ఈ 7 అనేది కాన్స్టెంట్ కాబట్టి నేను బయటికి రాసేసా, x లిమిట్ x టెన్స్ టు 0 e పవర్ 7x మైనస్ 1 బై 7x. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, x టెన్స్ టు 0 ఫార్ములా ప్రకారం x టెన్స్ టు 0 e పవర్ x మైనస్ 1 బై x ఈజ్ 1. కానీ మనకున్నది ఏంటిది, e పవర్ 7x. సో యాజ్ x టెన్స్ టు 0 దెన్ 7 తోటి మల్టిప్లై చేద్దాం, 7x ఆల్సో టెన్స్ టు 0. ఓకే, ఇది అర్థం చేసుకోవాలి, ఇది వెరీ ఇంపార్టెంట్. x టెన్స్ టు 0 అయినప్పుడు 7x కూడా టెన్స్ టు 0 అవుతుంది. సో అకార్డింగ్ టు దిస్ కండిషన్ లిమిట్ 7 ఇంటూ ఈ మొత్తం వాల్యూ 1 అవుతుంది. దేర్ఫోర్ 7 into 1 which is equals to 7 is the derived value for the given question. Next 8th question, limit x tends to 0 e power 3 plus x minus e power 3 by x. సో ఇక్కడ కూడా ఇది చూడండి, ఇది ఎలా ఉంది, e పవర్ 3 plus x, e పవర్ 3 plus x అంటే ఇది జనరల్గా a పవర్ m ప్లస్ n ఫార్మాట్లో ఉంది. a పవర్ m ప్లస్ ఫార్మాట్లో అంటే a పవర్ m ఇంటూ
ఏ పవర్ n విధంగా రాయొచ్చు. సో అకార్డింగ్ టు దట్ లిమిట్ x టెన్స్ టు 0 e పవర్ 3 ఇంటూ e పవర్ x మైనస్ e పవర్ 3 బై x. ఓకే, ఈ జస్ట్ e పవర్ 3 ప్లస్ ఎక్స్ని e పవర్ 3 ఇంటూ e పవర్ x అని రాసుకున్నాం. ఓకే, ఇప్పుడు న్యూమరేటర్లో కామన్ వాల్యూస్ ఉన్నాయి. సో e పవర్ 3 అనేది కామన్ వాల్యూ. సో నేను e పవర్ 3ని కామన్ తీస్తా. e పవర్ 3 కామన్ తీస్తే రిమైనింగ్ వాల్యూ e పవర్ x మైనస్ 1 బై x. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే e పవర్ x అనే e పవర్ 3 అనేది కాన్స్టెంట్ వాల్యూ. సో నేను దాన్ని బయటికి రాసేస్తా. e పవర్ 3 అనేది కాన్స్టెంట్ వాల్యూ ఇంటూ లిమిట్ x టెన్స్ టు 0 e పవర్ x మైనస్ 1 బై x. సో ఇది ఎలా ఉంది? ఇది మనం ఆల్రెడీ చూసాం. e పవర్ x మైనస్ 1 బై x ఈజ్ ఈక్వల్స్ టు 1 వేర్ లిమిట్ x టెన్స్ టు 0. సేమ్ అదే ఫార్మాట్లో ఉంది. e పవర్ లిమిట్ x టెన్స్ టు 0 e పవర్ x మైనస్ 1 బై x. దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు e పవర్ 3 ఇంటూ 1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు e పవర్ 3 ఈజ్ derived value for the given function of 8th question. 9th question from the first section, limit x tends to 3 e power x minus e power 3 by x minus 3. ఓకే, మనకు ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఆల్మోస్ట్ మొత్తం ఎక్స్పోనెన్షియల్ ఫార్మాట్లోనే ఉంది, అంటే ఈ ఫార్మాట్లోనే ఉంది. ఈ ఫార్మాట్లో ఉన్నప్పుడు మనకు ఒకే ఒక ఫార్ములా ఉంది, x టెన్స్ టు 0 e పవర్ x మైనస్ 1 బై x ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, e పవర్ x మైనస్ 1 బై x. ఇక్కడ మనకు e పవర్ x ఉంది, మైనస్ 1 లేదు. నెక్స్ట్ డినామినేటర్లో x మైనస్ 3 ఉంది. ఓకే, డినామినేటర్లో x మైనస్ 3 ఉంది. ఇప్పుడు ఐదర్ డినామినేటర్లో మనం ఓన్లీ ఎక్సే ఉంచుకోవాలి, ఆర్ ఈ ఈ పవర్కి x ఉందా, ఈ x ప్లేస్లో x మైనస్ 3 వచ్చేలా చూసుకోవాలి. ఓకే, అర్థమైందా? ఇక్కడ ఐదర్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్కి ఈకి పవర్లో x ఉంది, x బదులు నేను x మైనస్ 3 సబ్స్టిట్యూట్ చేసుకుంటా, x మైనస్ 3 వచ్చేలా పెట్టుకుంటా. సో అప్పుడు ఏమవుతుంది, ఈ పవర్ x మైనస్ 3 కింద డినామినేటర్లో x మైనస్ 3 ఉంటుంది. సో ఇది మనం ఫార్మాట్కి కన్వర్ట్ చేయొచ్చు. అది ఎలా చేయొచ్చు అంటే, ఇప్పుడు x మైనస్ 3 కదా, ఇక్కడ -3 రావాలి అంటే ఇప్పుడు నాకు e పవర్ x మైనస్ 3 రావాలి. e పవర్ x మైనస్ 3 రావాలంటే ఈ పవర్ ఇదేంటి, e పవర్ x బై e పవర్ 3 అంటే నేను కంప్లీట్ డివైడెడ్ బై e పవర్ 3 చేస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ e పవర్ 3 మల్టిప్లై అండ్ డివైడ్ బై చేసినప్పుడు అప్పుడు ఈ వాల్యూని e పవర్ x మైనస్ 3 ఫార్మాట్కి కన్వర్ట్ చేయొచ్చు. అది ఎలా అని చూపిస్తా. ఇప్పుడు e పవర్ 3 బై e పవర్ 3 మల్టిప్లై అండ్ డివైడ్ బై చేసా. సో x టెన్స్ టు 3, ఓకే, x టెన్స్ టు 3 e పవర్ x మైనస్ e పవర్ 3 హోల్ డివైడెడ్ బై e పవర్ 3. ఓకే, ఇప్పుడు ఈ e పవర్ 3ని ఓన్లీ న్యూమరేటర్ వాల్యూకి డివైడ్ చేస్తా, హోల్ డివైడెడ్ బై x మైనస్ 3 ఇంటూ e పవర్ 3. ఈ న్యూమరేటర్ వాల్యూని e పవర్ 3 అలానే ఉంచిన. అండ్ మోర్ ఓవర్ ఇది కాన్స్టెంట్ వాల్యూ. సో కాన్స్టెంట్ వాల్యూని కంప్లీట్గా బయటికి రాసేస్తా, e పవర్ 3ని ఇక్కడ రాసేస్తా ఇంటూ లిమిట్ x టెన్స్ టు 3. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ పవర్ 3ని ఇండివిజువల్గా మల్టిప్లై చేస్తా. సో అప్పుడు e పవర్ x బై e పవర్ 3 మైనస్ e పవర్ 3 బై e పవర్ 3 హోల్ డివైడ్ బై x మైనస్ 3. ఓకే, ఇక్కడ ఇది అర్థం చేసుకోండి, e పవర్ x బై e పవర్ 3. ఇప్పుడు ఇది e పవర్ x బై e పవర్ 3 ఉంది, అది దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, e పవర్ x మైనస్ 3 అని రాయొచ్చు. దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు e పవర్ 3 అలానే ఉంచి లిమిట్ x టెన్స్ టు 0 e పవర్ x మైనస్ 3 రాసుకోవచ్చు, మైనస్ e పవర్ 3 బై e పవర్ 3 1 అవుతుంది బై x మైనస్ 3. ఓకే, ఇప్పుడు చూడండి ఫార్మాట్ కిందకి కన్వర్ట్ చేసేసాం మనం. e పవర్ x మైనస్ 3 మైనస్ 1 బై x మైనస్ 3 ఫార్ములా ఏంటిది, e పవర్ x మైనస్ 1 బై x అంటే 1 అవుతుంది. సో ఇప్పుడు చూడండి, దేర్ఫోర్
according to that e power 3 into 1. Therefore, that is equals to e power 3 is the derived value for the given function. Okay, with this we completed the 9th question. 10th question. Limit x tends to 0 e power sin x minus 1 by x. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు ఈ పవర్లో సైన్ ఎక్స్ ఉంది. సో నేను ఏం చేసుకుంటా, డినామినేటర్లో సైన్ ఎక్స్ని మల్టిప్లై చేసుకుంటా. అంటే దాన్ని ఏం చేస్తా, సైన్ ఎక్స్ బై సైన్ ఎక్స్ చేసుకుంటా. మల్టిప్లై అండ్ డివైడ్ బై సైన్ ఎక్స్ చేస్తా. సో అప్పుడు ఏం చేస్తా, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఈ పవర్ సైన్ ఎక్స్ మైనస్ 1 బై సైన్ ఎక్స్, అంటే ఈ సైన్ ఎక్స్ని ఇక్కడ రాస్తా, ఇంటూ రిమైనింగ్ సైన్ ఎక్స్ న్యూమినేటర్లో ఉంది బై ఎక్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ లిమిట్ అనేదాన్ని ఇండివిజువల్ టూ ఫంక్షన్స్, ఇది ఎఫ్ఎక్స్ ఇది జిఎక్స్ అయితే, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఎఫ్ఎక్స్ ఇంటూ జిఎక్స్ మనం ఇంట్రడక్షన్ ఫార్ములాస్లో చూసాము. ఏం చేయొచ్చు, ఈ లిమిట్ వాల్యూని ఈ ఎఫ్ఎక్స్ ఫంక్షన్కి అప్లై చేయాలి, ఈ లిమిట్ వాల్యూని జిఎక్స్ ఫంక్షన్కి అప్లై చేయాలి. సో అకార్డింగ్ టు దట్, సో మళ్ళీ ఇది కూడా కంప్లీట్ ఒక ఫార్మాట్లో ఉంది. ఇది 1 అయిపోతుంది ఇంటూ ఇది కూడా 1 అయిపోతుంది. దేర్ఫోర్ ద రిజల్టెడ్ వాల్యూ ఫర్ ద గివెన్ క్వశ్చన్ ఈజ్ 1. ఓకే, దీంతో మనం ఫస్ట్ సెక్షన్లో ఉన్న 10 ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా డిరైవ్ చేసాము. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లేదా యూ కెన్ డ్రాప్ అన్ ఈమెయిల్ ఎట్ thematholorigin@gmail.com. ఓకే, నెక్స్ట్ సెకండ్ సెక్షన్లో ఫస్ట్ క్వశ్చన్, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 2x minus 1 into root x minus 1 by 2x square plus 1, sorry 2x square plus x minus 3. సో ఇప్పుడు మనకు న్యూమినేటర్ బై డినామినేటర్ ఉంది, ఎక్స్ టెన్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేద్దాం డినామినేటర్లో, 2 into 1 plus 1 3 minus 3. ఓకే, డినామినేటర్లో మనకు 0 అవుతుంది. సో 0 అవుతే అన్డిఫైన్డ్ ఫంక్షన్ అవుతుంది. సో ఫర్దర్గా సింప్లిఫై చేయాలి ఇచ్చిన క్వశ్చన్ని. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, 2x square plus x minus 3ని ఫర్దర్గా ఫ్యాక్టరైజ్ చేస్తా. ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు ఇప్పుడు 2 minus 3 అంటే -6 ఉంటుంది ప్లస్ x. సో దాన్ని నేను ఏ విధంగా 2x square plus 6x minus 3 2s. ఓకే 3 2s ఇలానే చేసి 2x square ప్లస్ 3x మైనస్ 2x మైనస్ 3. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ x కామన్ తీస్తే 2x ప్లస్ 3, ఇక్కడ -1 కామన్ తీస్తే 2x ప్లస్ 3. సో కంప్లీట్గా x మైనస్ 1 ఇంటూ 2x ప్లస్ 3 అవుతుంది. ఓకే, 2x స్క్వేర్ ప్లస్ x మైనస్ 3ని ఫ్యాక్టరైజ్ చేస్తే x మైనస్ 1 ఇంటూ 2x ప్లస్ 3 అవుతుంది. సో నేను దాన్ని అలానే రాసేస్తాను, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 2x మైనస్ 1 రూట్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1 2x ప్లస్ 3. ఇప్పుడు చూడండి, ఏమన్నా సింప్లిఫై అవుతాయా, ఏమన్నా క్యాన్సిల్ అవుతాయా? ఏది అవ్వదు. ఇక్కడ 2x మైనస్ 1 ఉంది, ఇక్కడ 2x ప్లస్ 3 ఉంది, రూట్ ఎక్స్ మైనస్ 1 ఉంది, ఎక్స్ మైనస్ 1 ఉంది. ఏవి క్యాన్సిల్ అవ్వవు ఇక్కడతో. కానీ ఇక్కడ మనం దీన్ని ఫర్దర్గా కూడా సింప్లిఫై చేయొచ్చు ఎక్స్ మైనస్ 1ని. ఓకే, ఎక్స్ మైనస్ 1ని ఏం రాయొచ్చు అంటే రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్. ఇక్కడ చూడండి, ఎక్స్ని నేను రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ ఎక్స్ అయిపోతుంది, మైనస్ 1ని 1 స్క్వేర్ రాసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇదే ఫార్మాట్లో ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మాట్లో ఉంది. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్మాట్లోకి రాస్తా. ఓకే, ఇప్పుడు ఎక్స్ మైనస్ 1 ప్లస్ 1 నేను ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 2x మైనస్ 1 రూట్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1 ప్లేస్లో రూట్ ఎక్స్ ప్లస్ 1 రూట్ ఎక్స్ ప్లస్ 1 రూట్ ఎక్స్ మైనస్ 1 అండ్ 2x ప్లస్ 3 అండ్ 2x ప్లస్ 3. ఇప్పుడు డైరెక్ట్గా రూట్ ఎక్స్ మైనస్ 1 రూట్ ఎక్స్ మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. therefore the remaining value is limit
x tends to 1, 2x minus 1 whole divided by root x plus 1 into 2x plus 3. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా మనం ఎక్స్ వాల్యూని 1 సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. 1 + 1 2 అవుతుంది, ఇక్కడ 2 ఇంటూ ఇది ప్లస్ ఇంటూ 5 అవుతుంది. సో మనకు డినామినేటర్లో నాన్ జీరో వాల్యూ వస్తుంది. దేర్ఫోర్ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తుంది. 2 × 1 - 1 బై √1 + 1 ఇంటూ 2 × 1 + 3. ఓకే, దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 - 1 1 బై √1 అంటే 1 1 + 1 is 2 ఇంటూ 2 × 1 2 + 3 is 5 is 5. Therefore the resulted value is 1/10 is the derived value for the given question with respect to the limit x tends to 1. Second question from the second section. Limit x tends to a, x sin a minus a sin x by x minus a. ఓకే, ఇక్కడ మనకు డినామినేటర్లో x మైనస్ ఏ ఉంది. సో ఇప్పుడు మన x ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తే a మైనస్ ఏ 0 అవుతుంది, అన్డిఫైన్డ్. సో దీన్ని ఫర్దర్గా సింప్లిఫై అయ్యేలా చూసుకోవాలి. ఓకే, ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఐదర్ ఈ వాల్యూని కామన్ చేసేలా ఆర్ ఈ వాల్యూని కామన్ చేసేలా మనం వాల్యూస్ని యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఎక్స్ సైన్ ఏ ఉంది కదా, మనకు డినామినేటర్లో ఏముంది x మైనస్ ఏ ఉంది. సో నాకు ఇక్కడ x ఉంది, ఇంకోటి నేను ఏం చేస్తా ఏ సైన్ ఏ యాడ్ చేస్తా. ఓకే, ఇక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లస్ ఏ సైన్ ఏ యాడ్ చేస్తా అండ్ మైనస్ ఏ సైన్ ఏ చేస్తా, యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేస్తా ఏ సైన్ ఏ. ఇప్పుడు నేను ఏం చేస్తా ఇక్కడ ఈ ఏ సైన్ ఏని దీనికి తీసుకుంటా. ఓకే, ఇప్పుడు సైన్ ఏ కామన్ తీస్తే మనకు x మైనస్ ఏ ఉంది. ఓకే, సైన్ ఏ కామన్ తీస్తే x మైనస్ ఏ ఉంటుంది. సో లిమిట్ x టెన్స్ టు ఏ x sin a మైనస్ ఈ వాల్యూని ఇక్కడ రాసుకుంటా ఏ sin a. నెక్స్ట్ ఈ వాల్యూ ఉందా, ఈ వాల్యూ మైనస్ ఏ sin x, ఈ వాల్యూ ప్లస్ ఏ sin a. ఓకే, హోల్ డివైడెడ్ బై x మైనస్ ఏ ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఈ రెండు వాల్యూస్లో నుంచి sin a కామన్ తీస్తా. therefore లిమిట్ x టెన్స్ టు ఏ sin a కామన్ తీస్తే x మైనస్ ఏ మిగిలిపోతుంది బై. ఓకే, ఇక్కడ మైనస్ ఇక్కడ ఏం చేస్తా ఏ కామన్ తీస్తా, మైనస్ ఏ కామన్ తీసుకుంటే sin x మైనస్ sin a. ఓకే, ఇప్పుడు డివైడెడ్ బై x మైనస్ ఏ ఉందా, దాన్ని ఈ టూ వాల్యూస్కి ఒక x మైనస్ రాసా, ఈ వాల్యూస్కి ఇండివిజువల్గా రాసా x మైనస్ ఏ బై x మైనస్ ఏ. ఇప్పుడు ఇక్కడ ఈ x మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది అండ్ రిమైనింగ్ వాల్యూ ఏముంది, సైన్ ఏ ఉంది. ఓకే, రిమైనింగ్ వాల్యూ ఏముంది మనకు సైన్ ఏ ఉంది. సైన్ ఏ అనేది వితౌట్ ఎనీ ఎక్స్ టర్మ్స్, దేర్ఫోర్ ఇట్ ఈస్ నెక్స్ట్ లిమిట్ x టెన్స్ టు ఏ, ఇక్కడ ఏం మిగిలింది మనకు సైన్ ఏ. ఓకే, మైనస్ ఏ, ఇక్కడ ఇది మనకు చూడండి సైన్ సి మైనస్ సైన్ డి ఫార్మాట్లో ఉంది. సైన్ సి మైనస్ సైన్ డి అంటే ఫార్ములా సైన్ సి మైనస్ సైన్ డి, సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా ఏంది 2 cos సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2. ఓకే, ఈ ఫార్ములా ప్రకారం రాద్దాం దీన్ని. ఓకే, అక్కడ ఏం రాయొచ్చు ఇప్పుడు ఏ ఇంటూ 2 cos సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2 హోల్ డివైడ్ బై ఉందా, నేను ఓన్లీ ఈ ఎక్స్ సైన్ వాల్యూకే రాస్తా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఈ లిమిట్ అనేది ఇండివిజువల్గా టూ టర్మ్స్కి అప్లై చేద్దాం. అండ్ ఇప్పుడు ఇది కాన్స్టెంట్ కాబట్టి డైరెక్ట్ మనకు కాన్స్టెంట్ వాల్యూ బయటికి రాసేయచ్చు. సైన్ ఏ మైనస్ ఏ ఇంటూ లిమిట్ x tends to a, limit x tends to a 2 cos x plus a by 2 into sin x minus a by 2 హోల్ డివైడ్ బై. ఇక్కడ ఇప్పుడు
ఎక్స్ మైనస్ ఏ ఉంది, కానీ న్యూమరేటర్లో ఏముంది మనకి ఎక్స్ మైనస్ ఏ బై 2 ఉంది. సో నేను దీనికి కూడా ఎక్స్ మైనస్ ఏ బై 2 చేస్తా, మల్టిప్లై కూడా చేస్తా 2ని. ఓకే, సో ఇప్పుడు సైన్ ఏ మైనస్ ఏ ఉంది. ఇప్పుడు ఈ లిమిట్ని నేను ఏం చేస్తా, లిమిట్ని కాస్కి అప్లై చేస్తా ఇండివిజువల్గా, ఈ సైన్ వాల్యూ కూడా అప్లై చేస్తా. అప్పుడు ఏమవుతుంది, ఈ ఏ 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి 2 మొత్తం బయటికి వచ్చేస్తుంది. కాస్ట్ మైనస్ 2a. ఓకే, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ కాస్ ఎక్స్ ప్లస్ ఏ బై 2 ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, నేను ఈ 2 ఉందా, ఈ 2ని బయటికి రాసేసా బై 2 ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ ఏ బై 2 హోల్ డివైడ్ బై ఎక్స్ మైనస్ ఏ బై 2. ఇప్పుడు ఇక్కడ చూడండి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ సైన్ ఎక్స్ మైనస్ ఏ బై 2 హోల్ డివైడ్ బై ఎక్స్ మైనస్ ఏ బై 2. సో యాజ్ ఇక్కడ రాసుకోవచ్చు, యాజ్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎక్స్ మైనస్ ఏ బై 2 ఆల్సో టెన్స్ టు మీన్స్ ఎక్స్ మైనస్ ఏ బై 2 టెన్స్ టు 0. దేర్ఫోర్ ఇది మొత్తం 1 అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనకు రిమైనింగ్ వాల్యూస్ ఏమో చూడండి, సైన్ ఏ మైనస్ 2a. ఇప్పుడు ఇక్కడ కాస్ ఎక్స్ ప్లస్ ఏ బై 2కి ఏ సబ్స్టిట్యూట్ చేసేద్దాం ఎక్స్ ప్లస్లో, ఏ ప్లస్ ఏ బై 2 ఇంటూ 1/2. ఇది మొత్తం 1 అయిపోతుంది ఇంటూ 1. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ 1/2 ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. దేర్ఫోర్ అండ్ ఇక్కడ కూడా ఏ ప్లస్ ఏ కాస్త ఏమవుతుంది, 2a అవుతుంది, 2 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. దేర్ఫోర్ ద రిమైనింగ్ వాల్యూ ఇస్ సైన్ ఏ మైనస్ a cos a. Okay, with this we completed the second question. Next, third question, limit x tends to 0 cos ax minus cos bx by x square. సో ఇప్పుడు ఇక్కడ కూడా చూస్తే సిమిలర్గా ఇంతకుముందుకు మనం చేసినట్టు సైన్ సి మైనస్ సైన్ డిలో ఉన్నట్టు ఇక్కడ మనకు కాస్ సి మైనస్ కాస్ డి ఫార్మాట్లో ఉంది. సో కాస్ సి మైనస్ కాస్ డి ఈజ్ ఈక్వల్స్ టు 2 sin c plus d by 2 into sin d minus c, or else ఇక్కడ d minus c by 2 రాయొచ్చు, ఆర్ ఇంకో విధంగా రాయొచ్చు మైనస్ sin c plus d by 2 sin c minus d by 2. ఏ ఫార్మాట్లో అయినా రాయొచ్చు. ఓకే, ఇక్కడ ఈ మైనస్ కామన్ తీస్తే c minus d by 2 అవుతుంది, లేకపోతే d minus c by 2 అవుతుంది. ఓకే, అకార్డింగ్ టు దట్ ఈ ఫార్మాట్లో రాసుకుందాం మనం. ఓకే, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0. సో ఈ ఫార్మాట్లో రాసుకుంటే ఎక్స్ టెన్స్ టు 0 కాస్ సి మైనస్ కాస్ డి. సో 2 సైన్ సి అంటే ఎంత, ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ బై 2 ఇంటూ సైన్ డి మైనస్ సి, డి ఎంత బిఎక్స్ మైనస్ సి ఎంత ఏఎక్స్ బై 2. ఓకే, అండ్ హోల్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 2 సైన్ ఎక్స్ కామన్ తీస్తే ఏ ప్లస్ బిఏ బై 2. ఓకే, ఇంటూ సైన్ బి మైనస్ ఏ ఇంటూ ఎక్స్ బై 2. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి 2 సైన్ ఓన్లీ ఎక్స్ కామన్ తీసిన ఇక్కడ, అండ్ ఇక్కడ కూడా ఓన్లీ ఎక్స్ కామన్ తీసా. అండ్ ఇప్పుడు మనకు హోల్ డివైడ్ బై ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, దాన్ని నేను ఇండివిజువల్గా దీనికి ఒక ఎక్స్ రాస్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు జనరల్ ఫార్ములా లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, సో దీని ప్రకారంగా దీన్ని కూడా మనం కన్వర్ట్ చేసుకుందాం ఇక్కడ ఉన్న దాన్ని కూడా. సో ఇప్పుడు దీన్ని కన్వర్ట్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడ మల్టిప్లై అండ్ డివైడ్ బై ఏ ప్లస్ బి బై 2ని ఇక్కడ చేయాలి. ఓకే, ఇక్కడ ఏ ప్లస్ బి బై 2. ఓకే, ఏ ప్లస్ బి బై 2 మల్టిప్లై అండ్ డివైడెడ్ బై ఇక్కడ ఏ ప్లస్ బి బై 2. అండ్ సిమిలర్గా ఇక్కడ కూడా బి మైనస్ ఏ బై 2
హోల్ డివైడ్ బై బి మైనస్ ఏ బై 2. ఓకే, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, జస్ట్ నేను మల్టిప్లై అండ్ డివైడ్ బై ఏ ప్లస్ బి బై 2 చేస్తాను, ఎందుకంటే మనం ఈ ఫార్మాట్కి కన్వర్ట్ చేయడానికి. దేర్ఫోర్ ఇప్పుడు ఇక్కడ ఈ వాల్యూ డైరెక్ట్ న్యూమినేటర్కి వెళ్ళిపోతుంది, అండ్ ఇక్కడ కూడా ఈ వాల్యూ న్యూమినేటర్కి వెళ్ళిపోతుంది. సో అప్పుడు దాన్ని ఎలా రాయొచ్చు అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 2 ఇంటూ ఏ ప్లస్ బి బై 2, ఇది రాసా, ఇక్కడ ఏ ప్లస్ బి బై 2 రాసా. నెక్స్ట్ మనకున్నది ఏంటి, సైన్ ఏ ప్లస్ బి బై 2 ఎక్స్ బై ఏ ప్లస్ బి బై 2 అండ్ ఎక్స్, ఏ ప్లస్ బి బై 2 ఎక్స్. ఓకే, ఇంటూ అలానే ఇక్కడ కూడా సేమ్ బి మైనస్ ఏ బై 2 ఇంటూ సైన్ బి మైనస్ ఏ బై 2 ఆఫ్ ఎక్స్ హోల్ డివైడెడ్ బై బి మైనస్ ఏ బై 2 ఆఫ్ ఎక్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి సైన్ ఎక్స్ బై ఎక్స్, ఇక్కడ కూడా సైన్ ఎక్స్ బై ఎక్స్ ఫార్మాట్లో ఉంది. దేర్ఫోర్ ఇది మొత్తం 1 అవుతుంది, ఇది మొత్తం 1 అవుతుంది. ఓకే, సో మనకు రిమైనింగ్ వాల్యూస్ ఏమున్నాయి, ఇది మొత్తం కాన్స్టెంట్, ఇది కూడా కాన్స్టెంట్. సో మొత్తం నేను బయటికి రాసేస్తున్నా, ఏ ప్లస్ బి బై 2 ఇంటూ బి మైనస్ ఏ బై 2. ఓకే, ఇంటూ ఇప్పుడు ఇది మొత్తం లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, ఈ వాల్యూ కాస్త 1 అయిపోతుంది మొత్తం. దేర్ఫోర్ ఇప్పుడు ఇక్కడ చూడండి 2 క్యాన్సిల్ అయిపోతుంది, అండ్ రిమైనింగ్ వాల్యూ మనకి ఏముంది, ఏ ప్లస్ బి మైనస్ ఏ ఉంది. సో నేను ఏం రాసా అంటే ఏ ప్లస్ బిని బి ప్లస్ ఏ అని కూడా రాసుకుంటా. ఓకే, ఎలా రాసాం ఒకటే కదా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి బి ప్లస్ ఏ ఇంటూ బి మైనస్ ఏ, బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది, బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2. ఓకే, ఈజ్ ద రిజల్టెడ్ వాల్యూ ఫర్ ద గివెన్ క్వశ్చన్. దీంతో థర్డ్ క్వశ్చన్ కూడా కంప్లీట్ అయింది. ఫోర్త్ క్వశ్చన్ ఫ్రమ్ ద సెకండ్ సెక్షన్, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 2x స్క్వేర్ మైనస్ 7x మైనస్ 4 బై 2x మైనస్ 1 రూట్ ఎక్స్ మైనస్ 2. ఓకే, ఇప్పుడు ఇక్కడ డినామినేటర్లో చూడండి, డినామినేటర్లో మనం 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 2s 4 మైనస్ 1 3. ఓకే, అండ్ ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేస్తే కట్ అండ్ కంటిన్యూ ఉండండి దానిగా. ఫోర్త్ క్వశ్చన్, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 2x స్క్వేర్ మైనస్ 7x మైనస్ 4 బై 2x మైనస్ 1 రూట్ ఎక్స్ మైనస్ 2. ఓకే, ఇప్పుడు ఈ న్యూమరేటర్లో ఉన్న వాల్యూ ఫర్దర్గా ఏమైనా సింప్లిఫై చేయొచ్చా లేదా చూద్దాం. ఓకే, ఫర్దర్ ఫ్యాక్టర్స్ చేయొచ్చా లేదా చూద్దాం. ఓకే, 2x స్క్వేర్ మైనస్ 7x మైనస్ 4 4 2s 8 మైనస్ 7 కావాలి. సో 8 1s. ఓకే, 2x స్క్వేర్ మైనస్ 8x ప్లస్ x మైనస్ 4. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ 2x కామన్ తీస్తే x మైనస్ 4 ప్లస్ 1 కామన్ తీస్తే x మైనస్ 4. సో ఓవరాల్గా 2x ప్లస్ 1 ఇంటూ x మైనస్ 4. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది ఏ ఫార్మాట్లో ఉంది, ఇది x మైనస్ 4 కదా. x మైనస్ 4 నేను ఏం రాసుకుంటా, x మైనస్ 2 స్క్వేర్ రాసుకుంటా. ఓకే, ఎక్స్ని 4ని 2 స్క్వేర్ రాసుకుంటా. అలానే ఎక్స్ని కూడా నేను ఏం చేస్తా, రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ రాసుకుంటా. ఓకే, ఇప్పుడు దీన్ని ఇంకే విధంగా రాయొచ్చు, దీన్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఓకే, ఇప్పుడు ఫర్దర్గా ఏం చేయొచ్చు అంటే దీన్ని ఇక్కడ చూడండి, డినామినేటర్లో మనకు రూట్ ఎక్స్ మైనస్ 2 ఉంది. సో ఈ రూట్ ఎక్స్ మైనస్ 2 న్యూమినేటర్లో ఉంటుంది కాబట్టి కంప్లీట్గా క్యాన్సిల్ అయిపోతుంది. దేర్ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2, ఈ కంప్లీట్ పైన వాల్యూని ఏం రాయొచ్చు నేను, 2x ప్లస్ 1 ఇంటూ x మైనస్ 4. x మైనస్ 4ని మనం ఫర్దర్గా సింప్లిఫై చేసాం కదా, రూట్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ రూట్ ఎక్స్ మైనస్ 2, రూట్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ రూట్ ఎక్స్ మైనస్ 2 బై 2x మైనస్ 1 రూట్ ఎక్స్ మైనస్ 2. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫర్దర్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఈ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకు రిమైనింగ్ వాల్యూస్ ఏమున్నాయి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 2x ప్లస్ 1 రూట్ ఎక్స్ ప్లస్ 2 హోల్ డివైడ్ బై 2x మైనస్ 1. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా మనం ఈ ఎక్స్ వాల్యూ
2 సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో 2 into 2 plus 1 √2 plus 2 by 2 into 2 minus 1. Okay, therefore that is equals to 2 to the 4 plus 1 5, 2 plus √2, I mean ఎలా రాసిన ఓకే 2 plus √2 or √2 plus 2 whole divided by 2 to the 4 minus 1 3 is the derived value for the given question. Next, fifth one, limit x tends to 0 log e 1 plus 5x by x. ఓకే, ఇక్కడ ఇది చూడండి, ఇది చూస్తే మనకు ఒక ఫార్ములా గుర్తు రావాలి. లాగ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 లాగ్ ఈ 1 ప్లస్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 1 అవుతుంది. ఓకే, సో ఈ ఫార్మాట్లో మనకి ఈ క్వశ్చన్ని ఈ ఫార్మాట్లోకి తీసుకురావాలి. ఈ ఫార్మాట్లోకి తీసుకురావాలంటే మన క్వశ్చన్ ఏ విధంగా ఉంది, లాగ్ 1 ప్లస్ 5x బై ఎక్స్ ఉంది. మన ఫార్ములాలో ఏముంది 1 ప్లస్ ఎక్స్ బై ఎక్స్ ఉంది. అంటే న్యూమినేటర్లో ఎక్స్ ఉంటే డినామినేటర్ ఎక్స్ ఉండాలి. కానీ మనకి ఇక్కడ న్యూమినేటర్లో ఏముంది 5x ఉంది. డినామినేటర్ని 5x చేయొచ్చా మనము? చేయొచ్చా అంటే ఎస్. మల్టిప్లై అండ్ డివైడ్ బై 5తో చేస్తే, మల్టిప్లై అండ్ డివైడ్ బై 5 చేస్తే అప్పుడు ఏమవుతుంది, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, ఈ న్యూమినేటర్లో ఉన్న 5 కాన్స్టెంట్ కాబట్టి బయటికి రాసేస్తా, 5 ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 లాగ్ ఈ 1 ప్లస్ 5x బై ఈ డినామినేటర్లో 5x రాసేస్తా, 5 ఇంటూ ఎక్స్, ఈ 5 ఇంటూ ఎక్స్ 5x అయిపోతుంది. దేర్ఫోర్ ఇప్పుడు చూడండి మనకు డైరెక్ట్ ఫార్ములా ఫార్మాట్లోకి వచ్చేసింది, లాగ్ ఈ 1 ప్లస్ 5x బై 5x. దేర్ఫోర్ ఇది మొత్తం 1 అవుతుంది. ఓకే, అకార్డింగ్ టు ద ఫార్ములా. దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఓన్లీ మనకు మిగిలిపోయింది 5 ఇంటూ 1, దేర్ఫోర్ దట్ ఈక్వల్స్ టు 5. ఓకే, విత్ దిస్ we completed a fifth question. Sixth, limit x tends to 0 sin pi cos square x by x square. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి పై cos square x ఉంది. cos square xని ఏ విధంగా రాయొచ్చు మనం? cos square xని ఫస్ట్ ఫర్దర్గా సింప్లిఫై చేసేలా చూసుకోవాలి క్వశ్చన్ని. cos square x మనకు స్టాండర్డ్ ఫార్మాట్ కూడా తెలుసు, sin square x ప్లస్ cos square x ఈజ్ ఈక్వల్స్ టు 1. సో దీని ప్రకారం cos square x ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ sin square x అవుతుంది. cos square xలో నేను 1 మైనస్ sin square x సబ్స్టిట్యూట్ చేస్తాను. ఓకే, లిమిట్ x టెన్స్ టు 0 sin ఆఫ్ పై cos square xలో 1 మైనస్ sin square x సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, రిమైనింగ్ వాల్యూస్ యాజ్ ఈజ్ రాసేస్తాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ బ్రాకెట్ని సింప్లిఫై చేస్తా, ఎక్స్పాండ్ చేస్తా. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఆఫ్ పై ఇంటూ 1 పై మైనస్ పై ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్, పై సైన్ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్. ఓకే, సారీ ఎక్స్ స్క్వేర్ ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ పై అంటే ఎంత 180 డిగ్రీస్, సైన్ 180 మైనస్ పై సైన్ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ పై మైనస్ అంటే 180 మైనస్ మనకు తెలుసు ఇప్పుడు 0, 90, 180, 270, దీన్ని 360 అంటారు. ఓకే, ఇప్పుడు 180ని పై అని కూడా అనొచ్చు. సో 180 మైనస్, సో 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రెంట్లో ఇది తెలుసు, ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటాం. సో సెకండ్ క్వాడ్రెంట్లో సైన్, ఎస్ అంటే సైన్ పాజిటివ్ ఉంటుంది. దేర్ఫోర్ సైన్ 180 మైనస్ అన్నప్పుడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 డైరెక్ట్ మనకు సైన్ వాల్యూ వచ్చేస్తుంది, సైన్ పై మైనస్ టీటా విల్ బి సైన్ టీటా. ఓకే, అకార్డింగ్ టు దట్ సైన్ 180 మైనస్ పై సైన్ స్క్వేర్ ఎక్స్ ఏమవుతుంది, సైన్ పై సైన్ స్క్వేర్ ఎక్స్, సైన్ పై సైన్ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు సైన్ పై సైన్ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు నేను ఏం చేస్తా, ఇక్కడ సైన్ ఎక్స్, ఇది మొత్తం ఎక్స్ అనుకుంటే సైన్ ఎక్స్ బై ఎక్స్ ఫార్మాట్లో ఉందా లేదా చూసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తా, ఎక్స్ స్క్వేర్ ఉంది. ఓకే, నెక్స్ట్
మనకు ఫార్ములా ఏముంది, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా. సో ఇప్పుడు ఈ ఎక్స్ ప్లస్లో ఏముంది మనకి ఇక్కడ న్యూమరేటర్లో పై సైన్ స్క్వేర్ ఎక్స్ ఉంది. ఓకే, డినామినేటర్లో మనకు పై సైన్ స్క్వేర్ ఎక్స్ కావాలి. సో నేను ఇక్కడ ఇది పై సైన్ స్క్వేర్ ఎక్స్ని మల్టిప్లై చేస్తున్నా అండ్ డివైడ్ కూడా చేస్తాను. సైన్ పై స్క్వేర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఎక్స్ స్క్వేర్ అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి. ఓకే, దేర్ఫోర్ ఇక్కడ చూడండి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ పై సైన్ స్క్వేర్ ఎక్స్ హోల్ డివైడెడ్ బై పై సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ పై సైన్ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు సేమ్ ఈ ఓకే ఇక్కడ నేను మనకు డినామినేటర్లో సైన్ ఫార్ములా ప్రకారం లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్స్ టు 1 కదా. సో సైన్కి ఎక్స్ అనే వాల్యూ ఉంది. సో డినామినేటర్లో మనకు సిమిలర్ వాల్యూ రావాలంటే నేను మల్టిప్లై అండ్ డివైడ్ బై పై సైన్ స్క్వేర్ ఎక్స్ చేశాను. పై సైన్ స్క్వేర్ చేసినప్పుడు ఇప్పుడు ఈ డినామినేటర్లో ఉన్న వాల్యూ న్యూమినేటర్ వెళ్ళిపోతుంది. సో ఇంటూ పై సైన్ స్క్వేర్ ఎక్స్ బై ఇక్కడ ఉన్న వాల్యూ కాస్త నేను ఇక్కడ రాసేసాను. ఓకే, ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతే సేమ్ ప్రీవియస్ స్టెప్పే వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, సైన్ ఎక్స్ బై ఎక్స్ ఓకే ఇంటూ సైన్ ఎక్స్ బై ఎక్స్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ అంటే ఇది మొత్తం 1 అయిపోతుంది. అలాగే ఇక్కడ కూడా పై అనేది కాన్స్టెంట్, సో పై అనేది బయటికి వచ్చేస్తుంది ఇంటూ ఇది మొత్తం వాల్యూ 1 అవుతుంది ఇంటూ ఇది కూడా ఇక్కడ చూడండి సైన్ ఎక్స్ బై ఎక్స్ హోల్ స్క్వేర్, సో 1 స్క్వేర్ కాస్త 1 అయిపోతుంది. దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు పై. పై ఈజ్ ద ఆన్సర్ ఆర్ వాల్యూ ఫర్ ద గివెన్ క్వశ్చన్. ఓకే, దీంతో మనం సెకండ్ బిట్లో ఉన్న ఆల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో రాయండి, ఆర్ ఎల్స్ యూ కెన్ డ్రాప్ అన్ ఈమెయిల్ ఎట్ themathorigin@gmail.com. ఫస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ద థర్డ్ సెక్షన్, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 + x హోల్ పవర్ 1/8 మైనస్ 1 - x హోల్ పవర్ 1/8 హోల్ డివైడ్ బై ఎక్స్. ఓకే, ఇక్కడ మనకి క్వశ్చన్ చూడగానే ఏం చేయాలో అర్థమవుతుంది. డినామినేటర్ డైరెక్ట్ ఎక్స్ ఉంది, సో 0 సబ్స్టిట్యూట్ చేస్తే అన్డిఫైన్డ్ అవుతుంది. సో దీన్ని మనకు ఉన్న ఫార్ములాస్లో ఏ ఫార్ములా కిందకి ఫార్మాట్ కన్వర్ట్ చేసుకోవాలో చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకు సమ్ ఎక్స్ పవర్ సంథింగ్ అని ఉంది. సో మనకు ఒక ఫార్ములా కూడా ఉంది, మనకు లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎక్స్ పవర్ n మైనస్ ఏ పవర్ n బై ఎక్స్ మైనస్ ఏ కాస్త n ఇంటూ ఏ పవర్ n - 1 ఉంది. ఓకే, ఇది ఫార్ములా పవర్లో ఉన్నప్పుడు ఏదైనా వాల్యూస్ విత్ ఎక్స్ వాల్యూస్ విత్ రెస్పెక్ట్ టు పవర్లో ఉన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఇది ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్ ఈ వీడియో స్టార్టింగ్లో దీని గురించి కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ ఫార్మాట్లోకి మన క్వశ్చన్ని డిరైవ్ చేయాలి. సో అప్పుడు ఏం చేయొచ్చు, ఇండివిజువల్గా చూద్దాం. ఇప్పుడు దీనికి లిమిట్ అప్లై చేద్దాం. ఓకే, ఆర్ దీనికి 1 + x అంటే ఇదంతా ఒక ఎక్స్ టర్మ్ అనుకుందాం. ఓకే, ఎక్స్ పవర్ n ఉంది. నెక్స్ట్ మైనస్ ఏ అంటే మనకు ఇది కూడా మళ్ళీ ఒక ఎక్స్ టర్మ్లో ఉంది. సో ఇది కూడా ఒక ఇండివిజువల్ టర్మ్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేద్దాం, మనం దీనికి +1 - 1 అప్లై చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ -1 అనే దాన్ని నేను దీనికి ఇంక్లూడ్ చేస్తా, ఈ +1ని దీనికి ఇంక్లూడ్ చేస్తా, +1ని దీనికి ఇంక్లూడ్ చేస్తా. ఓకే, ఇప్పుడు దాన్ని ఇండివిజువల్ ఎలా రాస్తున్నా చూడండి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 + x హోల్ పవర్ 1/8 మైనస్ 1 ఉందా, ఈ -1 ఇక్కడ రాసుకున్నా. దీనికి ఓన్లీ డైరెక్ట్ ఎక్స్ ఇండివిజువల్ రాసేస్తాను బై ఎక్స్. అండ్ నెక్స్ట్ మైనస్ మళ్ళీ లిమిట్ అప్లై చేస్తాను, ఇండివిజువల్ లిమిట్ అప్లై చేసుకోవచ్చు కదా. ఎక్స్ టెన్స్ టు 0 1 - x హోల్ పవర్ 1/8. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నా,
మైనస్ అనే దాన్ని కామన్ తీస్తా, మైనస్ అనే దాన్ని కామన్ తీస్తే ఇక్కడ కూడా మనకి మిగిలిపోతుంది -1. ఓకే, ఈ -1 ఉంటుంది. ఓకే, -1 హోల్ డివైడ్ బై ఎక్స్. ఇది మొత్తం ప్లస్ టర్మ్లో ఉంది కాబట్టి ఎక్స్ అనేది ఇండివిజువల్గా అప్లై చేస్తా. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను దీని 1 ఏం రాసుకుంటా, 1ని హోల్ పవర్ 1/8 అని కూడా రాసుకుంటా. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫార్ములా ప్రకారం లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్, ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ వచ్చింది. ఓకే, డినామినేటర్లో ఎక్స్ మైనస్ ఏ ఉండాలి. ఎక్స్ అంటే ఎంత మనకు 1 + x, ఏ అంటే ఎంత 1. సో ఇప్పుడు నేనేం చేస్తా, డినామినేటర్లో 1ని యాడ్ చేస్తున్నా, 1ని మైనస్ చేస్తున్నా, 1 క్యాన్సిల్ అయిపోతుంది, ఓన్లీ ఎక్స్ ఉంటుంది. సో ఇప్పుడు దీని ప్రకారం మనకు ఇది ఎక్స్ టర్మ్ అయిపోతుంది, ఇది ఏ టర్మ్ అయిపోతుంది. ఓకే, అలాగే ఇక్కడ కూడా దీనికి మనకు క్లియర్గా మనకు ఫార్ములా ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకున్నాం. ఇక్కడ కూడా మనకు 1 - x ఉందా, 1 - x అండ్ -1. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ ఫస్ట్ -x రావాలి. మనకు -x రావాలంటే నేనేం చేస్తా, ఈ మైనస్ని ఇక్కడ డినామినేటర్లోకి మూవ్ చేస్తా. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ రాసి చూడండి, లిమిట్ x టెన్స్ టు 0. ఇది మనకు ఇది సార్ట్ అయిపోయింది. 1 + x హోల్ పవర్ 8 మైనస్ 1 పవర్ 1/8 హోల్ డివైడ్ బై 1 + x మైనస్ 1. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ మైనస్ని డినామినేటర్లోకి తీసుకుంటున్నా. సో ఇక్కడ ప్లస్ ఉండిపోతుంది. ప్లస్ లిమిట్ x టెన్స్ టు 0 1 - x హోల్ పవర్ 1/8 మైనస్ ఇక్కడ 1 ఉంది కాబట్టి 1/8 రాసుకున్నా, 1/8 రాసుకున్నా. ఇక్కడ ఇది -x, ఈ మైనస్ని ఇక్కడ తీసుకొచ్చాం కాబట్టి -x అవుతుంది. అండ్ ఇప్పుడు ఏం చేస్తాను, నేను +1 -1 చేస్తాను. ఈ -1 +1 కూడా క్యాన్సిల్ అయిపోయి డైరెక్ట్ ఓన్లీ -1 ఉండిపోతుంది. ఇప్పుడు ఇది మొత్తం x వాల్యూ అయిపోతుంది, ఇది ఏ కాన్స్టెంట్ వాల్యూ అవుతుంది. ఇప్పుడు చూడండి, డైరెక్ట్ మనకు ఫార్ములా ఫార్మాట్లో ఉంది. లిమిట్ x టెన్స్ టు 0 1/8 1 + x హోల్ పవర్ 1/8 మైనస్ 1 పవర్ 1/8 హోల్ డివైడ్ బై 1 + x -1. అలాగే ఇది కూడా సేమ్ ఫార్మాట్లో ఉంది. ఇప్పుడు మనకి ఇది చూడండి క్వశ్చన్, లిమిట్ x టెన్స్ టు ఏ ఫార్ములా లిమిట్ x టెన్స్ టు ఏ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ అంటే మనకి ఇక్కడ లిమిట్ x టెన్స్ టు 1 కావాలి. ఓకే, ఇప్పుడు లిమిట్ x టెన్స్ టు 1 కావాలంటే నేను ఏం చేస్తాను అంటే, యాజ్ x టెన్స్ టు 0 1 + x టెన్స్ టు 1. ఓకే, యాజ్ లిమిట్ x టెన్స్ టు 0. ఇప్పుడు x 0కి మూవ్ అవుతుంది. సో నేను ఇప్పుడు xకి +1 చేస్తా, రైట్ సైడ్లో కూడా +1 చేస్తా. దేర్ఫోర్ x + 1 టెన్స్ టు 1 అవుతుంది. సిమిలర్గా ఇక్కడ కూడా x టెన్స్ టు 0 అయినప్పుడు -x కూడా టెన్స్ టు 0 అవుతుంది. ఓకే, నెక్స్ట్ దీనికి 1 యాడ్ చేస్తా, 1 - x టెన్స్ టు 1. ఓకే, ఇది అర్థం కాకపోతే చూడండి జాగ్రత్త. యాజ్ x టెన్స్ టు 0, x అనేది 0కి మూవ్ అవుతుంది, దీన్ని ఇక్కడ రాస్తా. ఓకే, అది నేను 1 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ 1 యాడ్ చేస్తా. 1 + x టెన్స్ టు 1, 0 + 1 1 అవుతుంది. అలాగే x టెన్స్ టు 0 విచ్ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు -x టెన్స్ టు 0. -x తర్వాత నేను దీనికి 1 యాడ్ చేస్తాను, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్. దేర్ఫోర్ 1 - x టెన్స్ టు 1. ఓకే, నౌ ఇప్పుడు మనకి ఇది వచ్చేసింది, ఫార్ములా ఫార్మాట్లోకి వచ్చేసింది ఇది. ఓకే, లిమిట్ వాల్యూ, లిమిట్ x టెన్స్ టు బదులు లిమిట్ 1 - x టెన్స్ టు 1 రాసుకోవచ్చు. సో అకార్డింగ్ టు ద ఫార్ములా వాల్యూ విల్ బి n ఇంటూ ఏ పవర్ n - 1. n అంటే ఎంత, ఇక్కడ 1/8, 1/8 ఇంటూ ఏ అంటే 1 పవర్ n - 1. n అంటే ఎంత, 1/8 - 1 ప్లస్ సేమ్ ఇక్కడ 1/8 ఇంటూ ఏ ఎంత 1 హోల్ పవర్ 1/8 - 1. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, 1/8 ఇంటూ 1 పవర్ 1/8 - 1. ఇది ఎంత ఏ చేసినా కూడా మనకు హోల్ పవర్ 1 ఇక్కడ ఏమవుతుంది, 1 - 8 అంటే -7/8 ప్లస్ 1/8 ఇంటూ 1 పవర్ -7/8. ఓకే, సో అకార్డింగ్ టు దిస్
1 పవర్ ఎంత వాల్యూ రాసినా కూడా 1 అవుతుంది. దేర్ఫోర్ ఇక్కడ మనకి ఏమవుతుంది 1/8 ప్లస్ 1/8. దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2/8 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4 ఈజ్ ద derived value for the given function. Second question, limit x tends to 0 3 power x minus 1 by root of 1 plus x minus 1. ఓకే, ఇక్కడ ఇప్పుడు చూస్తే మనకి న్యూమరేటర్లో 3 పవర్ ఎక్స్ అంటే సంథింగ్ పవర్ ఎక్స్ ఫార్మాట్లో ఉంది. దానికి మనకు ఒక ఆల్రెడీ ఇంట్రడక్షన్లో మనం ఒక ఫార్ములా నేర్చుకున్నాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఏ. ఓకే, ఇప్పుడు ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఏ ఫార్మాట్లో ఉంది. ఓకే, ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ని 3 పవర్ ఎక్స్ మైనస్ 1 ఉంది. సో ఏ పవర్ ఎక్స్, ఏ అంటే 3 అనుకో, మైనస్ 1 బై ఎక్స్ అంటే ఇక్కడ మనకు న్యూమరేటర్లో మల్టిప్లై అండ్ డివైడ్ బై ఎక్స్ చేద్దాం. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 3 పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్. ఓకే, ఇది అయిపోయింది ఇంటూ ఎక్స్ బై ఈ రూట్ 1 ప్లస్ ఎక్స్ని ఏం చేస్తా అంటే 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1/2 మైనస్ 1. 1ని ఏం చేసుకుంటే 1 పవర్ 1/2 అని రాసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఏముంది, సిమిలర్ ఇంతకుముందుకి ఎలా ఉంది, ఇదంతా ఒక ఫంక్షన్, ఇది ఇంకో ఫంక్షన్ అనుకో. సో లిమిట్ ఇండివిజువల్గా అప్లై చేద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 3 పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఈ ఎక్స్ని డినామినేటర్ ఉన్న వాల్యూకి డినామినేటర్గా రాస్తా. ఓకే, ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1/2 మైనస్ 1 పవర్ 1/2 హోల్ డివైడ్ బై ఎక్స్. ఓకే, ఇక్కడ న్యూమరేటర్లో ఉన్న వాల్యూని డినామినేటర్గా రాసా. ఓకే, ఇప్పుడు ఇదేమవుతుంది వాల్యూ దీని ప్రకారం ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఫార్ములా లాగ్ ఏ. దేర్ఫోర్ ఇట్ విల్ బి లాగ్ 3 అయిపోతుంది ఇంటూ ఇది. ఇప్పుడు చూద్దాం లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 బై ఈ డినామినేటర్లో 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1/2 మైనస్ 1 పవర్ 1/2 హోల్ డివైడ్ బై ఎక్స్ ఉంది కదా. ఈ ఎక్స్కి నేను ఏం చేస్తా ప్లస్ అండ్ మైనస్ 1 చేస్తా, ప్లస్ 1 మైనస్ 1 చేస్తా. ఓకే, ప్లస్ 1 మైనస్ 1 చేసిన ఇప్పుడు చూడండి ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ, ఇది మొత్తం ఎక్స్ అనుకో, ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ. సో దాని ప్రకారం ఇది ఏమవుతుంది లాగ్ 3 ఇంటూ లిమిట్ ఎక్స్టెన్స్ టు డైరెక్ట్ అప్లై చేస్తున్నాం కదా. దేర్ఫోర్ 1 బై ఇదేమవుతుంది వాల్యూ ఏమవుతుంది ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ 1. ఎన్ అంటే ఎంత ఇక్కడ 1/2 ఇంటూ ఎన్ ఇంటూ ఏ అంటే 1 పవర్ ఎన్ మైనస్ 1. ఎన్ అంటే ఎంత 1/2 మైనస్ 1 ఎన్ మైనస్ 1. ఓకే, దేర్ఫోర్ లాగ్ 3 ఇంటూ 1/2. ఓకే, ఇక్కడ ఈ 1 పవర్ 1/2 మైనస్ 1 ఏమవుతుంది 1 పవర్ మైనస్ 1/2 అవుతుంది. సో 1కి పవర్ ఏది ఉన్నా కూడా మనకు 1 అవుతుంది. సో ఇక్కడ ఇంటూ 1 అయిపోతుంది. దేర్ఫోర్ లాగ్ 3 ఇంటూ 1/1/2 కాస్త 2 అవుతుంది. దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 లాగ్ 3. ఓకే, విత్ దిస్ వీ కంప్లీటెడ్ ద సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఫ్రమ్ ద థర్డ్ సెక్షన్. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ root of a plus 2x minus root of 3x by root of 3a plus x minus 2 root x. సో ఇక్కడ చూడండి ఫస్ట్ మనం ఒకవేళ డినామినేటర్ వాల్యూలో ఏ సబ్స్టిట్యూట్ చేస్తే రూట్ ఆఫ్ 4a మైనస్ 2 రూట్ ఏ, ఇది కూడా 4 అవుతుంది. సో డినామినేటర్ 0 అవుతుంది. సో ఇట్ విల్ బి అన్డిఫైన్డ్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం నెక్స్ట్ దీన్ని ఫర్దర్గా రేషనలైజ్ చేద్దాం. న్యూమరేటర్ని డినామినేటర్ సపరేట్గా రేషనలైజ్ చేద్దాం. ఓకే, లిమిట్ x tends to a root of a plus 2x root of a plus 2x minus root 3x into root of a plus 2x plus root 3x.
ఓకే, ఇక్కడ ఇది బై రూట్ ఆఫ్ ఏ ప్లస్ 2x ప్లస్ రూట్ 3x. ఓకే, హోల్ డివైడెడ్ బై రూట్ ఆఫ్ 3a ప్లస్ x మైనస్ 2 రూట్ ఎక్స్ని నేను రూట్ ఆఫ్ 4x అని రాసుకుంటాను. ఓకే, బయట ఉన్న 2ని ఇన్సైడ్ పంపిస్తే 4 అవుతుంది. ఓకే, 4x ఇంటూ రూట్ ఆఫ్ 3a ప్లస్ x ప్లస్ రూట్ ఆఫ్ 4x బై రూట్ ఆఫ్ 3a ప్లస్ x ప్లస్ రూట్ ఆఫ్ 4x. ఓకే, ఇప్పుడు న్యూమరేటర్ వాల్యూస్ చూడండి. ఇక్కడ న్యూమరేటర్లో న్యూమరేటర్ వాల్యూ a మైనస్ b ఇంటూ a ప్లస్ b. a మైనస్ b ఇంటూ a ప్లస్ b ఏమవుతుంది? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. దేర్ఫోర్ లిమిట్ x టెన్స్ టు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఇప్పుడు a స్క్వేర్ అన్నప్పుడు ఇది రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో రిమైనింగ్ వాల్యూ a ప్లస్ 2x మైనస్ 3x. ఇది మైనస్ 3x ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, ఇన్ బై ఈ వాల్యూ రూట్ ఆఫ్ a ప్లస్ 2x ప్లస్ రూట్ 3x హోల్ డివైడ్ బై a మైనస్ b ఇంటూ a ప్లస్ b. ఇక్కడ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. దేర్ఫోర్ ఇది కూడా 3a ప్లస్ x మైనస్ 4x. a ప్లస్ b a స్క్వేర్ రూట్ పోతుంది కాబట్టి 3a ప్లస్ x మైనస్ రూట్ ఆఫ్ 4x హోల్ స్క్వేర్. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ డివైడ్ బై ఈ వాల్యూ రూట్ ఆఫ్ 3a ప్లస్ x ప్లస్ రూట్ ఆఫ్ 4x. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూ ఫర్దర్ సింప్లిఫై చేస్తే లిమిట్ x టెన్స్ టు a 2x మైనస్ 3x a మైనస్ x డివైడెడ్ బై రూట్ ఆఫ్ a ప్లస్ 2x ప్లస్ రూట్ 3x. ఓకే, రూట్ 3x డివైడెడ్ బై 3a మైనస్ 3x 3a మైనస్ 3x. ఈ 3a ఇలా రాస్తా x మైనస్ 4x 3x అవుతుంది. హోల్ డివైడెడ్ బై రూట్ ఆఫ్ 3a ప్లస్ x 3a ప్లస్ x ప్లస్ రూట్ ఆఫ్ 4x. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను 3 కామన్ తీస్తా. 3 కామన్ తీస్తే a మైనస్ x అవుతుంది ఇక్కడ. ఓకే, 3 కామన్ తీస్తే a మైనస్ x అవుతుంది. ఇప్పుడు ఈ a మైనస్ x క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఇది బ్రాకెట్ a మైనస్ x క్యాన్సిల్ అయిపోతుంది. దేర్ఫోర్ ద రిమైనింగ్ వాల్యూ లిమిట్ x టెన్స్ టు a. ఇక్కడ a బై b హోల్ డివైడ్ బై c బై d. a బై b ఇలా రాసుకుందాం. ఓకే, a బై b హోల్ డివైడ్ బై c బై d. దీన్ని ఎలా రాయొచ్చు అంటే a ఇంటూ d బై b ఇంటూ c. a ఇంటూ d బై b ఇంటూ c. సో ఇప్పుడు ఇక్కడ a ఎంత? a అంటే 1 ఇంటూ d అంటే ఎంత? ఇది ఈ వాల్యూ d 3a ప్లస్ x 3a ప్లస్ x ప్లస్ రూట్ ఆఫ్ 4x బై బ్రాకెట్. ఓకే, బై 3 ఇంటూ 3 అనేది c b వాల్యూ ఎంత? ఇది రూట్ ఆఫ్ a ప్లస్ 2x ప్లస్ రూట్ ఆఫ్ 3x. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ లిమిట్ అప్లై చేసేద్దాం. లిమిట్ x టెన్స్ టు a. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 3a ప్లస్ a ప్లస్ రూట్ ఆఫ్ 4a హోల్ డివైడ్ బై 3 ఇంటూ a ప్లస్ రూట్ ఆఫ్ a ప్లస్ 2a ప్లస్ రూట్ 3a. ఓకే, డైరెక్ట్ లిమిట్ x వాల్యూ a అనేది ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసేసా. దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 4a ప్లస్ రూట్ ఆఫ్ 4a బై
3 into root of 3a plus root of 3a. ఓకే, రూట్ ఆఫ్ 3a ప్లస్ రూట్ ఆఫ్ 3a. ఇప్పుడు ఇక్కడ రూట్ 4a ప్లస్ రూట్ 4a ఏమవుతుంది? 2 రూట్ 4a, a ప్లస్ a 2a ఎలా అవుతుంది? అలా రూట్ 4a ప్లస్ రూట్ 4a 2 రూట్ 4a అవుతుంది. ఇక్కడ 3 ఇంటూ రూట్ 3a ప్లస్ రూట్ 3a 2 రూట్ 3a 2 రూట్ 3a. సో 2 క్యాన్సిల్ అయిపోతుంది. దేర్ఫోర్ ద వాల్యూ ఈజ్ రూట్ 4 కాస్త 2 రూట్ a హోల్ డివైడ్ బై 3 రూట్ 3 ఇంటూ రూట్ a. ఓకే, రూట్ 3 ఇంటూ రూట్ a ఇండివిజువల్గా రూట్ వాల్యూ అప్లై చేస్తారు. ఇక్కడ రూట్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది. దేర్ఫోర్ 2 బై 3 రూట్ 3 ఈజ్ ద ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్. నెక్స్ట్ fourth question, limit x tends to 0 root of 3 cubed root of 1 plus x minus cubed root of 1 minus x by x. okay, so ikkada cubed root of okay danni whole power 1 by 3 అని రాద్దాం. okay, limit x tends to 0 1 plus x whole power 1 by 3 minus 1 minus x whole power 1 by 3 whole divided by x. ఓకే, ఇప్పుడు మనకి ఈ ఫార్ములా ఈ వాల్యూ చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది? అది లిమిట్ x టెన్స్ టు a x పవర్ n మైనస్ a పవర్ n బై x మైనస్ a ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ a పవర్ n మైనస్ 1. ఇప్పుడు ఈ డైరెక్ట్ మనకు ఫార్మాట్లో లేదు, కానీ వాల్యూ మాత్రం x పవర్ సంథింగ్లో ఉంది. x పవర్ సంథింగ్ అంటే ఇలా x పవర్ n మైనస్ a పవర్ n బై x మైనస్ a ఫార్మాట్లోకి తెచ్చుకోవాలి. సో ఫార్మాట్లోకి తెచ్చుకోవాలంటే నేను ఏం చేస్తాను? ఇక్కడ +1 -1 యాడ్ చేస్తా. ఓకే, +1 -1 యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఈ -1ని దీనికి ఇంక్లూడ్ చేస్తా, ఈ 1ని దీనికి ఇంక్లూడ్ చేస్తా. సో దాన్ని ఎలా రాయొచ్చు? లిమిట్ x టెన్స్ టు 0 1 ప్లస్ x హోల్ పవర్ 1 బై 3 -1. ఈ -1ని ఇక్కడ దీనికి రాస్తాం, ఈ -1 దీనికి. సో -1 హోల్ పవర్ 1 బై 3 అనుకుంటా. ఓకే, నెక్స్ట్ దీనికి బై ఎక్స్ ఇండివిజువల్ చేసేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ ఓకే, ఇది ఇక్కడ -1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ 1 బై 3 మైనస్ కామన్ తీసుకుంటే -1. ఈ 1ని కాస్త ఇక్కడ ఉంచితే హోల్ డివైడ్ బై ఎక్స్. దీనికి కూడా పవర్ 1 బై 3 పెడతాం. ఓకే, ఇక్కడ నేను డైరెక్ట్ మైనస్ కూడా కామన్ తీసుకున్నా. ఓకే, ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేస్తా? ఈ మైనస్ని ఇక్కడ కింద డినామినేటర్కి పంపించేస్తా. ఓకే, ఇక్కడ ప్లస్ రాసి ఈ మైనస్ని దీనికి అప్లై చేస్తా. ఇప్పుడు ఇది వచ్చిన ఫార్మాట్ చూడండి ఎలా ఉంది? ఎక్స్ పవర్ ఎన్, ఓకే, మైనస్ ఏ పవర్ ఎన్ ఉంది. ఓకే, డినామినేటర్లో ఎక్స్ మైనస్ ఏ ఉండాలి. ఎక్స్ అంటే 1 ప్లస్ ఎక్స్. నేను ఏం చేస్తా? 1 యాడ్ చేస్తా, సబ్ట్రాక్ట్ చేస్తా. ఇక్కడ కూడా సేమ్ 1 యాడ్ చేస్తా, సబ్ట్రాక్ట్ చేస్తా. 1 - 1 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 1 - 1 క్యాన్సిల్ అయిపోతుంది. దేర్ఫోర్ ఇది మొత్తం ఎక్స్, ఇక్కడ ఇది మొత్తం ఎక్స్. దేర్ఫోర్ ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్ మనకు ఫార్మాట్లో ఉంది. ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ. ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ. ఓకే, ఇప్పుడు ఇది చూడండి. ఇప్పుడు మనకు యాజ్ ఎక్స్ టెన్స్ టు 0 1 ప్లస్ ఎక్స్ టెన్స్ టు 1 అంతే. 1 ప్లస్ ఎక్స్ టెన్స్ టు 1. 1 ప్లస్ ఎక్స్ అనేది ఎక్స్ వాల్యూ, 1 అనేది ఇక్కడ ఏ వాల్యూ. ఓకే, దేర్ఫోర్ n ఇంటూ ఏ పవర్, ఏ అంటే 1 పవర్ n మైనస్ 1, n మైనస్ 1, n ఇంటూ ఏ పవర్ n మైనస్ 1. ఓకే, ప్లస్ ఇక్కడ కూడా సేమ్ ఫార్మాట్లో ఉంది. యాజ్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఎక్స్ ఆల్సో టెన్స్ టు 0, దెన్ 1 మైనస్ ఎక్స్ టెన్స్ టు 1. ఓకే, దేర్ఫోర్ 1 మైనస్ ఎక్స్లో ఉంది ఈక్వల్స్ టు
టెన్స్ టు ఏ అంటే 1 కదా, దేర్ఫోర్ n ఇంటూ ఫార్ములా ప్రకారం n ఇంటూ ఏ పవర్ n మైనస్ 1. ఓకే, దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/3 ప్లస్ 1/3. ఈ 1కి పవర్ ఏది ఉన్నా కూడా 1 అయిపోతుంది. సో 1/3 ఇంటూ 1/3 అవుతుంది, ప్లస్ 1/3 ఇంటూ సంథింగ్ 1 అయిపోతుంది. దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2/3. ఓకే, with this we completed the 4th question. Next, 5th question. Limit x tends to a sin x minus a into tan square x minus a by x square minus a square whole square. ఓకే, ఇప్పుడు మనకు ఆల్రెడీ ఫార్ములాస్ ఇంతకుముందు నేర్చుకున్నాం. sin x by x ఈక్వల్స్ టు tan x by x ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, సో ఈ ఫార్మాట్లోకి మనం ఈ క్వశ్చన్ని సింప్లిఫై చేద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ సైన్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ tan స్క్వేర్ ఎక్స్ మైనస్ ఏ డివైడెడ్ బై, ఇప్పుడు ఇక్కడ ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ని ఏం రాసా, ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ. ఓకే, ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ అలానే ఉంటుంది. ఓకే, హోల్ స్క్వేర్ అలానే ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని ఇండివిజువల్గా అప్లై చేసుకుంటా. లిమిట్ చూడండి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ సైన్ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ. ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఉంది, అందులోంచి ఒక ఎక్స్ మైనస్ ఏ ఇక్కడ రాసుకుంటా. ఇంటూ నెక్స్ట్ ఇండివిజువల్గా లిమిట్స్ అప్లై చేస్తున్నా. ఇక్కడ కూడా tan ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఉందా బై, ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక ఎక్స్ మైనస్ ఏ అయిపోయింది. సో ఇంకొక ఎక్స్ మైనస్ ఏ ఉంటుంది ఇక్కడ, హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇంకొకటి ఇక్కడ రాసుకుంటున్నా ఎక్స్ మైనస్ ఏ. ఓకే, నెక్స్ట్ ఇంటూ రిమైనింగ్ వాల్యూస్ ఏమున్నాయి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ, రిమైనింగ్ ఏముంది ఎక్స్ ప్లస్ ఏ, డినామినేటర్లో ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఉంది, 1 ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్. ఓకే, జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఎక్స్ సైన్ ఎక్స్ మైనస్ ఏ అలా అని రాసా, ఇందులో ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్లో ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఉంటుంది కదా, అందులో ఒక్క ఎక్స్ మైనస్ ఏ ఇక్కడ రాసుకున్నాం. ఇంటూ ఇండివిజువల్గా లిమిట్ అప్లై చేస్తా. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ టాన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ఏ బై, ఇక్కడ ఇంకొక రిమైనింగ్ ఇంకొకటి ఎక్స్ మైనస్ ఏ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ రాసా. ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ రిమైనింగ్ వాల్యూ 1 ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ రాసేసా. సో ఇప్పుడు ఇక్కడ క్లియర్ కట్గా ఇది 1 అయిపోతుంది. 1 ఇంటూ ఇక్కడ జాగ్రత్త చూడండి, tan ఎక్స్ బై ఎక్స్, tan ఎక్స్ బై ఎక్స్ అంటే 1, కానీ మనకేముంది tan స్క్వేర్ ఎక్స్ మైనస్ ఏ ఉంది. నేనేం చేస్తా, ఇక్కడ మల్టిప్లై అండ్ డివైడ్ బై ఎక్స్ మైనస్ ఏ చేస్తాం. ఓకే, మల్టిప్లై అండ్ డివైడ్ బై ఎక్స్ మైనస్ ఏ చేసుకుంటాం. ఇక్కడ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ఈ వాల్యూ కరెక్ట్, ఓన్లీ ఈ వాల్యూ tan స్క్వేర్ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ సిమిలర్ టు దిస్ tan ఎక్స్ బై ఎక్స్ హోల్ స్క్వేర్ అన్నట్టు, tan ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ అన్నట్టు. సో ఇది కూడా 1 అయిపోతుంది. కానీ ఇక్కడ ఇంకా మనకి ఈ వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూని నేను ఇక్కడ రాసుకుంటా. సో అదేమవుతుంది, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్. ఓకే, ఇది ఇంకా మ్యాక్సిమం ఫర్దర్ సింప్లిఫై చేస్తాం. ఇప్పుడు డైరెక్ట్ ఇంకా మనం లిమిట్ వాల్యూ అప్లై చేయడమే. సో ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తే న్యూమినేటర్లో ఏ మైనస్ ఏ అంటే 0 బై సంథింగ్ ఈజ్ 0, therefore that is equals to total value will be 0 into something will be 0. Okay, with this we completed the 5th question. 6th question from the 3rd section, limit x tends to 0 1 minus cos 2 mx by sin square nx. ఓకే, ఇక్కడ 1 మైనస్ కాస్ 2 mx ఉంది, డినామినేటర్లో sin స్క్వేర్ nx ఉంది. ఓకే, డైరెక్ట్ డినామినేటర్లో మనం 0 సబ్స్టిట్యూట్ చేయలేం, 0 సబ్స్టిట్యూట్ చేస్తే sin స్క్వేర్ 0 కాస్త 0 అయిపోతే డినామినేటర్ కంప్లీట్గా అన్డిఫైన్డ్ అవుతుంది. సో ఇక్కడ మనకు cos 2x ఫార్ములా తెలియాలి మనకు. cos 2x ఈజ్ ఈక్వల్స్ టు 2 ఫార్మాట్స్లో ఉంటుంది.
ఓకే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్. ఓకే ఇప్పుడు దీన్ని ఇటు రాస్తా, అంటే 2 సైన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ 2x. ఓకే ఆర్ఎస్ దీని ఇలానే రాద్దాం, 1 మైనస్ కాస్ 2x ఈజ్ ఈక్వల్స్ టు 2 సైన్ స్క్వేర్ ఎక్స్. ఓకే ఇక్కడ రాసా, ఇక్కడ రాసా. ఓకే 2 సైన్ స్క్వేర్ ఎక్స్. ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏముంది, mx ఉంది. సో ఎక్స్ ప్లేస్లో mx అని రాసుకుంటా, ఎక్స్ ప్లేస్లో mx అని రాసుకుంటా. ఇక్కడ కూడా ఎక్స్ ప్లేస్లో mx అని రాసుకుంటా. సో దీన్ని నేను డైరెక్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తా వాల్యూ. సో లిమిట్ x టెన్స్ టు 0, 1 మైనస్ కాస్ 2mxని 2 సైన్ స్క్వేర్ mx అని రాసుకుంటా. 2 సైన్ స్క్వేర్ mx బై సైన్ స్క్వేర్ nx. ఓకే ఈ 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాసేస్తా. సో 2 ఇంటూ ఇప్పుడు ఇక్కడ చూడండి, లిమిట్ x టెన్స్ టు 0 సైన్ స్క్వేర్ సపరేట్గా ప్లేస్ సైన్ స్క్వేర్ mx ఇంటూ లిమిట్ x టెన్స్ టు 0 1 బై సైన్ స్క్వేర్ nx ఉంది. ఓకే 1 బై సైన్ స్క్వేర్ nx ఉంది. మనకు తెలుసుగా సైన్ లిమిట్ x టెన్స్ టు ఏ సైన్ x బై ఎక్స్ ఎంత అవుతుంది, 1 అవుతుంది. సో ఇక్కడ నేనేం చేస్తా, డివైడెడ్ బై mx హోల్ స్క్వేర్ ఇంటూ mx హోల్ స్క్వేర్. అప్పుడు సైన్ స్క్వేర్ mx బై mx హోల్ స్క్వేర్ కాస్త 1 అయిపోతుంది. అలాగే ఇక్కడ nx హోల్ స్క్వేర్ బై nx హోల్ స్క్వేర్. ఓకే nx ఇక్కడేమో mx హోల్ స్క్వేర్ని మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తా, ఇక్కడేమో nxని మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తా. దేర్ఫోర్ 2 ఇంటూ ఇప్పుడు ఇది ఈ వాల్యూ మొత్తం 1 అవుతుంది. 1 ఇంటూ mx స్క్వేర్ ఇంటూ అలాగే ఇక్కడ కూడా ఈ వాల్యూ మొత్తం 1 అయిపోతుంది. ఇక్కడ డినామినేటర్లో 1 అవుతుంది. 1 బై 1 విల్ బి 1. ఓకే 1 ఇంటూ ఇక్కడ ఎంత, ఇది డినామినేటర్లో ఉంది వాల్యూ, దేర్ఫోర్ 1 బై nx హోల్ స్క్వేర్. ఓకే అప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ mx హోల్ స్క్వేర్గా, దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ mx బై nx హోల్ స్క్వేర్. సో 2 x క్యాన్సిల్ అయిపోతుంది, దేర్ఫోర్ ద వాల్యూ ఇస్ 2m స్క్వేర్ బై n స్క్వేర్. ఓకే విత్ దిస్ వీ కంప్లీటెడ్ ద 6th క్వశ్చన్. నెక్స్ట్ 7th క్వశ్చన్, లిమిట్ x టెన్స్ టు 0 1 మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్. ఓకే ఇక్కడ కూడా సిమిలర్గా 1 మైనస్ కాస్ ఎక్స్ ఫార్మాట్లో ఉంది. సో 1 మైనస్ కాస్ 2, ఈ 1 మైనస్ కాస్ 2x అంటే 1 మైనస్ కాస్ 2x, 1 మైనస్ కాస్ 2x అంటే 2 సైన్ స్క్వేర్ ఎక్స్. ఓకే 1 మైనస్ కాస్ 2x కాస్త 2 సైన్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. కానీ మనకేముంది, కాస్ ఎక్స్ ఉంది, అంటే 2x బదులు ఎక్స్ పెట్టుకుంటా, అంటే 2x బదులు ఎక్స్ ఉంచుకుంటా. సో ఇక్కడ ఎక్స్ బదులు ఏమవుతుంది, ఎక్స్ బై 2 అవుతుంది. ఓకే హాఫ్ 2xని హాఫ్ చేసే ఎక్స్ అవుతుంది, ఎక్స్ని హాఫ్ చేసే ఎక్స్ బై 2 అవుతుంది. సో దాని ప్రకారం లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 మైనస్ కాస్ ఎక్స్ని ఏం రాయొచ్చు, 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2 హోల్ డివైడ్ బై ఎక్స్. ఓకే ఇప్పుడు ఏం చేస్తాం, ఇండివిజువల్గా న్యూమరేటర్ డినామినేటర్కి లిమిట్ అప్లై చేస్తాం. అండ్ 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటికి రాసేస్తా. 2 ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2 ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 బై ఎక్స్. ఓకే ఇక్కడ సైన్ మనకు సైన్ ఎక్స్ బై ఎక్స్ కాస్త 1 అవుతుంది కదా, తెలుసు కదా. సో దాని ప్రకారం ఇక్కడ నేను ఏం చేస్తా, ఎక్స్ బై 2 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ బై 2 హోల్ స్క్వేర్ మల్టిప్లై అండ్ డివైడ్ బై ఎక్స్ బై 2 హోల్ స్క్వేర్ చేస్తా. సో ఇప్పుడు ఈ వాల్యూ కాస్త 1 అయిపోతుంది. 2 ఇంటూ 1 ఇంటూ రిమైనింగ్ వాల్యూ ఏముంది, ఎక్స్ స్క్వేర్, దీనికి కూడా లిమిట్ ఉంటుంది, ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ 1 బై ఎక్స్, ఈ 1 బై ఎక్స్ ఇక్కడ రాస్తా,
దీనికి ఇక్కడ లిమిట్ ఉంటుంది, లిమిట్. ఓకే, కంప్లీట్గా రాయట్లేదు, లిమిట్ ఉంటుంది కంపల్సరీ. దేర్ఫోర్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో టూ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. దేర్ఫోర్ ద వాల్యూ ఈజ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, రిమైనింగ్ వాల్యూ ఈజ్ ఎక్స్. దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, విత్ దిస్ వీ కంప్లీటెడ్ ద 7th question. 8th question, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 secant x minus 1 by x square. ఓకే, ఇక్కడ మనకు secant x ఉంది. secant xని sin cos tan ఫార్మాట్లో ఎలా రాయొచ్చు? secant x ఈక్వల్స్ టు 1 by cos x. ఓకే, సో నేను secant x ప్లస్లో 1 by cos x రాస్తాను. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 by cos x minus 1 by x square. ఓకే, ఇప్పుడు ఇక్కడ న్యూమరేటర్ నేను ఎల్సిఎం తీసుకుంటా. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 మైనస్ కాస్ ఎక్స్ హోల్ డివైడ్ బై ఈ కాస్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ కింద మల్టిప్లై చేసేస్తా. ఓకే, 2 డినామినేటర్ కాబట్టి కింద మల్టిప్లై చేసేస్తా. ఇప్పుడు కాస్ 1 మైనస్ కాస్ ఎక్స్ ఉంది. 1 మైనస్ కాస్ ఎక్స్ అంటే మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంది. కాస్ 2xకి కాస్ 2x ఈక్వల్స్ టు 1 మైనస్ 2 sin square x. ఓకే, 2 sin square. ఇప్పుడు మనకు ఏం కావాలి? 1 మైనస్ కాస్ ఎక్స్, 1 మైనస్ కాస్ 2x. ఈ ఫార్ములా ప్రకారం 1 మైనస్ కాస్ 2x ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్ 2 sin square వస్తే 2 sin square x అవుతుంది. ఓకే, ఇది జనరల్ ఫార్ములా ప్రకారం. కానీ మనకు కావాల్సింది 1 మైనస్ కాస్ ఎక్స్. సో ఇప్పుడు ఇక్కడ కాస్ 2x బదులు x పెట్టుకుంటాం. సో 1 మైనస్ కాస్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్లో x/2 పెట్టుకున్నా. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2. ఓకే, 1 మైనస్ కాస్ ఎక్స్ అంటే 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2. సో ఇదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తా. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 మైనస్ కాస్ ఎక్స్ ప్లస్లో 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2 హోల్ డివైడ్ బై ఎక్స్ స్క్వేర్ కాస్ ఎక్స్ ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తా, ఈ జనరల్గా మనకు తెలుసు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఏమవుతుంది? 1. సో ఇప్పుడు నేను దీన్ని ఈ 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి దాన్ని బయటికి రాసేసుకుంటా. 2ని 2 ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2 హోల్ డివైడ్ బై ఎక్స్ బై 2 హోల్ స్క్వేర్ మల్టిప్లై డివైడ్ చేస్తున్నాను ఎక్స్ బై 2 హోల్ స్క్వేర్ని. ఓకే, ఎక్స్ బై 2 హోల్ స్క్వేర్ని మల్టిప్లై డివైడ్ చేసిన. ఓకే, ఇంటూ ఇక్కడ ఈ లిమిట్ ఎక్స్టెన్స్ ఉంది. ఈ లిమిట్ ఇండివిజువల్గా ఈ డినామినేటర్ వాల్యూకి అప్లై చేస్తా. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ కాస్ ఎక్స్ కాస్ ఎక్స్. ఇప్పుడు ఇక్కడ ఈ వాల్యూ మొత్తం 1 అయిపోతుంది. ఈ వాల్యూ మొత్తం 1 అవుతుంది. అకార్డింగ్ టు దిస్ ఫార్ములా లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin x by x is equals to 1. So 2 into ఇది మొత్తం 1 ఇంటూ ఇక్కడ మనకు పెండింగ్ వాల్యూస్ ఏమేమి ఉన్నాయి? ఈ ఎక్స్ స్క్వేర్ వాల్యూని కూడా ఇన్సైడ్ పంపించేద్దాం. ఈ 1/4ని అలాగే బయట ఉంచేసి ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 బై కాస్ స్క్వేర్ కాస్ ఎక్స్ ఇంటూ ఇక్కడ ఏముంది పెండింగ్, ఇంకా ఇక్కడ ఉన్న వాల్యూ ఏంటిది? ఎక్స్ స్క్వేర్ రాసేసా. ఇప్పుడు ఇక్కడ ఈ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓన్లీ మనకు మిగిలింది 2 1s 2 2s. ఓకే, ఇక్కడ 1/2 ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 బై కాస్ ఎక్స్. ఓకే, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 బై కాస్ ఎక్స్. మనకు తెలుసు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 కాస్ ఎక్స్ వాల్యూ ఈజ్ 1. ఓకే, అకార్డింగ్ టు దిస్ ఇప్పుడు నేను ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 1/2 ఇంటూ 1/1 అవుతుంది. 1 బై కాస్ ఎక్స్ ఎంత? 1 అవుతుంది. సో కాస్ ఎక్స్ 1 అయిపోతుంది ఇక్కడ. దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2. ఓకే, విత్ దిస్ వీ కంప్లీటెడ్ ద 8th question. 9th question from the 3rd section. Limit x tends to 0 1 minus cos mx by 1 minus cos nx and n not equals to 0. ఈ కండిషన్ కూడా మనకు క్వశ్చన్లోనే ఇచ్చారు. n నాట్ ఈక్వల్స్ టు 0 ఎందుకు ఇచ్చారంటే, లెట్స్ సే మనం ఒకవేళ n ప్లేస్లో 0 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ 0 కాస్
ఎన్ 0 ఇంటూ ఎక్స్ 0 అయిపోతుంది. సో కాస్ 0 ఏమవుతుంది 1 అవుతుంది. 1 మైనస్ 1 డినామినేటర్ 1 మైనస్ 1 0, డినామినేటర్ 0 అంటే ఇట్స్ ఎ అన్డిఫైన్డ్ ఫంక్షన్, అందుకే n నాట్ ఈక్వల్స్ 0 అని ఇచ్చారు. ఓకే, ఇక్కడ దీన్ని మనం ఏం చేద్దామంటే న్యూమరేటర్ ఇప్పుడు మనకు కాస్ 2x ఫార్ములా ఉందిగా, కాస్ 2x అంటే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్. సో ఈ కాస్ 2xని ఇటు పంపించి మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ ఇటు పంపిద్దాం. సో 1 మైనస్ కాస్ 2x ఈజ్ ఈక్వల్స్ టు 2 సైన్ స్క్వేర్ ఎక్స్. ఓకే, కానీ మనకు ఇచ్చిన క్వశ్చన్ ఏ ఫార్మాట్లో ఉంది, ఎక్స్ ఫార్మాట్లో ఉంది. ఓకే, సో 1 మైనస్ కాస్ ఎక్స్, ఓకే 1 మైనస్ కాస్ ఎక్స్ బై 2 అంటే ఇక్కడ ఎంఎక్స్ రావాలంటే నేను ఏం చేసిన ఇంటూ ఎమ్ బై 2 చేసా, ఇంటూ ఎమ్ బై 2 చేసా. ఇక్కడ దీని రెండింటికి మళ్ళీ చేసా, అప్పుడు ఏమవుతుంది ఇది కాస్ ఎంఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 సైన్ స్క్వేర్ ఎంఎక్స్ బై 2. ఓకే, ఇక్కడ నేను ఎక్స్ 2x ప్లేస్లో 2xకి m/2 అనేది మల్టిప్లై చేస్తాను. 2xకి m/2 అనేది మల్టిప్లై చేస్తే అప్పుడు 2 ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది, mx ఉంటుంది. సో 1 మైనస్ కాస్ mx ఈజ్ ఈక్వల్స్ టు ఈ mకి m/2 మల్టిప్లై చేస్తా, mx/2 2 సైన్ స్క్వేర్ mx/2. అలాగే కాస్ nxకి 1 మైనస్ కాస్ nx సిమిలర్గా 2 సైన్ స్క్వేర్ nx/2. ఓకే, సో దాని ప్రకారం మనం ఇప్పుడు నేను ఈ వాల్యూస్ ఇక్కడ రాస్తే లిమిట్ x టెన్స్ టు 0, 1 మైనస్ కాస్ mx ఏం రాయొచ్చు 2 సైన్ స్క్వేర్ mx/2, 2 సైన్ స్క్వేర్ mx/2 హోల్ డివైడెడ్ బై 1 మైనస్ కాస్ nxని 1 మైనస్ కాస్ xని 2 సైన్ స్క్వేర్ nx/2, 2 సైన్ స్క్వేర్ nx/2. ఓకే, ఇప్పుడు ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ వాల్యూ ఎలా ఉంది, సైన్ స్క్వేర్ mx/2 బై సైన్ స్క్వేర్ nx/2 ఉంది. మనకి ఇంకో ఫార్ములా కూడా తెలుసు, లిమిట్ x టెన్స్ టు 0 సైన్ x/x ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఈ ఫార్మాట్లోకి ఈ క్వశ్చన్ని ఈ ఫార్మాట్లోకి వచ్చేలా కన్వర్ట్ చేసుకుందాం. అంటే ఇప్పుడు డినామినేటర్ ఫస్ట్ న్యూమినేటర్ చూసుకున్నాం, న్యూమినేటర్కి సపరేట్గా లిమిట్ అప్లై చేద్దాం. లిమిట్ x టెన్స్ టు 0 సైన్ స్క్వేర్ mx/2 ఇది ఉంది కదా. ఇప్పుడు నేను దీనికి మల్టిప్లై ఇక్కడ ఇంటూ mx/2 హోల్ స్క్వేర్ అండ్ డినామినేటర్ mx/2 హోల్ స్క్వేర్. ఓకే, మల్టిప్లై డివైడ్ బై mx/2 హోల్ స్క్వేర్ చేసా అండ్ హోల్ డివైడెడ్ బై సపరేట్గా లిమిట్ అప్లై చేస్తున్నా. లిమిట్ x టెన్స్ టు 0 సైన్ స్క్వేర్ nx/2, సైన్ స్క్వేర్ nx/2ని మళ్ళీ ఇండివిజువల్గా nx/2 హోల్ స్క్వేర్, ఇక్కడ హోల్ డివైడ్ బై nx/2 హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఇది చూడండి ఈ వాల్యూ మొత్తం 1 స్క్వేర్ అవుతుంది. సైన్ x/x ఫార్మాట్లో ఉంది, ఇది కూడా సైన్ x/x హోల్ స్క్వేర్ ఫార్మాట్లో ఉంది. ఇది 1 అయిపోతుంది, ఇది 1 అయిపోతుంది. సో మనకు రిమైనింగ్ వాల్యూస్ ఏమున్నాయి, ఇక్కడ కూడా లిమిట్ ఇండివిజువల్ అప్లై చేద్దాం, ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మనకి ఎక్స్ట్రా ఉంది కాబట్టి మళ్ళీ లిమిట్ ఇండివిజువల్గా అప్లై చేద్దాం. లిమిట్ x టెన్స్ టు 0 ఇక్కడ 1 ఉంటుంది ఇంటూ m²x²/4 హోల్ డివైడ్ బై ఇక్కడ హోల్ డివైడ్ బై లిమిట్ x టెన్స్ టు 0 n²x²/4. ఓకే, ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ x² ఇక్కడ x² క్యాన్సిల్ అయిపోతుంది. దేర్ఫోర్ మనకి రిమైనింగ్ వాల్యూ ఏముంది m²/n². m² అనేది కంప్లీట్ కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి ఇంకా లిమిట్ అప్లై చేయాల్సిన అవసరం ఉండదు. m²/n², దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు m/n హోల్ స్క్వేర్. ఓకే, విత్ దిస్ వీ కంప్లీటెడ్ ద 9th క్వశ్చన్. నెక్స్ట్ 10th క్వశ్చన్, లిమిట్ x టెన్స్ టు 0 x ఇంటూ e⁻x−1 హోల్ డివైడ్ బై 1 మైనస్ కాస్ ఎక్స్. ఇక్కడ చూడగానే మనకు తెలియాలి ఇది ఏ ఫార్మాట్లో ఉంది. ఫస్ట్ e⁻x ఉంది కదా, లిమిట్ x టెన్స్ టు 0 e⁻x−1/x ఈజ్ ఈక్వల్స్ టు 1, ఇది ఒకటి. అండ్ ఈ డినామినేటర్ వాల్యూ చూస్తే సేమ్
ఈ ఫార్మాట్ ఇది ఈ ఫార్మాట్లో ఉంది 1 మైనస్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2. ఓకే, ఇప్పుడు ఇండివిజువల్గా లిమిట్ అప్లై చేద్దాం పైన న్యూమరేటర్కి డినామినేటర్కి. దేర్ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఇంటూ ఎక్స్ అండ్ అగైన్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఈ పవర్ ఎక్స్ మైనస్ 1. మనకు బై ఎక్స్ ఉండాలి, బై ఎక్స్కి వెళ్ళలేదు కాబట్టి నేను మల్టిప్లై అండ్ డివైడ్ బై ఎక్స్ చేస్తా, మల్టిప్లై అండ్ డివైడ్ బై ఎక్స్ చేస్తా. ఓకే, నెక్స్ట్ ఇంటూ లిమిట్ ఎక్స్టెన్స్ టు, ఇక్కడ పక్కనే రాస్తా, ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి కింద రాస్తున్నా, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1 మైనస్ కాస్ ఎక్స్ని ఏం రాయొచ్చు, 1 మైనస్ కాస్ ఎక్స్ని 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2 రాయొచ్చు, 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2. ఓకే, ఇప్పుడు మనకు సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2 ఉంది కదా, దాన్ని కూడా మనకి ఇంకో ఈ ఫార్ములా ఉంది కదా, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్. సో ఆ ఫార్మాట్లోకి తీసుకురావాలంటే నేను ఇక్కడ సేమ్ ఎక్స్ బై 2 హోల్ స్క్వేర్ డివైడ్ బై ఓకే డినామినేటర్ ఇక్కడ ఇంటూ ఎక్స్ బై 2 హోల్ స్క్వేర్ అండ్ హోల్ డివైడ్ బై ఎక్స్ బై 2 హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఇది మొత్తం 1 అవుతుంది అండ్ ఈ ఎక్స్ మల్టిప్లై చేద్దాం. ఓకే, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఈ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇప్పుడు ఇది మొత్తం 1 అయిపోతుంది అండ్ ఇక్కడ డినామినేటర్లో ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ బై 2 హోల్ స్క్వేర్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి రిమైనింగ్ వాల్యూ ఏముంది, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 బై ఎక్స్ స్క్వేర్ బై 4. ఓకే, 1 బై ఎక్స్ స్క్వేర్ బై 4 ఇది మొత్తం 1 అయిపోతుంది. ఓకే, ఇక్కడ మనకి ఇంకా 2 కూడా ఉంది కదా, సో ఈ 2ని కూడా బయటికి రాసేయాలి. సో ఇక్కడ ఈ 2ని ఇక్కడ బయటికి రాస్తే 1 బై 2 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏమేం వాల్యూస్ రిమైనింగ్ ఉన్నాయో చూద్దాం. హోల్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, వాటిని కంబైన్గా రాద్దాం. ఫస్ట్ 1 బై 2ని బయట రాసేస్తున్నా ఇంటూ ఇక్కడ డినామినేటర్ ఉంది అంటే అది న్యూమరేటర్ అయిపోతుంది ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది అండ్ ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ ఉంది, ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ఇది 1 అయిపోతుంది. ఇది 2 1s 2 2s, therefore that is equals to 2. Okay, with this we completed the 10th question. Next 11th question, limit x tends to 0 log 1 plus x cube whole divided by sin cube x. ఓకే, ఇక్కడ ఇది కూడా మనకు చూడగానే తెలియాలి, log 1 plus x cube whole divided by or else log 1 plus x by x is equals to 1. ఓకే, లిమిట్ x tends to 0. ఓకే, దీని ప్రకారం ఇక్కడ x ప్లేస్లో x క్యూబ్ రాద్దాం. ఓకే, లిమిట్ x tends to 0 log 1 plus x cube whole divided by x cube also is equals to 1. As x tends to 0 x cube also tends to 0. సో మనకు దీని ప్రకారంగా మనకి ఈ క్వశ్చన్ని కన్వర్ట్ చేయాలి అంటే నేనేం చేస్తా, ఇక్కడ మల్టిప్లై అండ్ డివైడ్ బై ఎక్స్ క్యూబ్ చేసుకుంటా, ఓకే. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది కూడా మనకి ఏ ఫార్మాట్లో ఉంది, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 sin x by x is equals to 1 ఆ ఫార్మాట్లో ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తా, ఇది మొత్తం ఒక వాల్యూ రాస్తా, ఇది మొత్తం ఒక వాల్యూ రాసుకుంటా. దాన్ని ఎలా రాయొచ్చు అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 log 1 ప్లస్ ఎక్స్ క్యూబ్ హోల్ డివైడ్ బై ఎక్స్ క్యూబ్. ఓకే, ఇంకోటి ఇంటూ ఇండివిజువల్ లాగ్ అప్లై చేద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఇక్కడ మనకు రిమైనింగ్ వాల్యూ ముందు ఎక్స్ క్యూబ్ బై సైన్ క్యూబ్ ఎక్స్. ఓకే, ఎక్స్ క్యూబ్ బై సైన్ క్యూబ్ ఎక్స్ ఉంది కదా. ఇప్పుడు నేను దీన్నే ఎలా రాసుకుంటా అంటే ఈ న్యూమరేటర్ వాల్యూని డినామినేటర్లో రాయొచ్చు. సో ఈ ఎక్స్ క్యూబ్ తీసేసి ఇక్కడ
1 నుంచి ఇక్కడ బై ఎక్స్ క్యూబ్. సో ఇప్పుడు ఇది మొత్తం 1 అయిపోతుంది అండ్ ఇది మొత్తం 1 అయిపోతుంది. దేర్ఫోర్ ద కంప్లీట్ వాల్యూ ఈజ్ 1. ఓకే, 12th question from the 3rd section. Limit x tends to 0, x tan 2x minus 2x tan x whole divided by 1 minus cos 2x whole square. ఓకే, ఇక్కడ డినామినేటర్లో మనకు తెలుసు ఇది 1 మైనస్ కాస్ 2x ఫార్మాట్లో ఉంది. 1 మైనస్ కాస్ 2x అంటే ఆల్రెడీ ఇంతకుముందుకు ఆల్మోస్ట్ చాలా ప్రాబ్లమ్స్ చేసాం. 2 sin square x. ఓకే, డినామినేటర్ అయిపోయింది. న్యూమరేటర్లో ఇప్పుడు మనకి ఇక్కడ tan 2x ఒకటి ఉంది. సో tan 2xని ఏ విధంగా రాయొచ్చు? జనరల్గా tan 2x ఈజ్ ఈక్వల్స్ టు 2 tan x బై 1 మైనస్ tan square x. ఓకే, ఇది ఏ ఫార్మాట్లో ఉందంటే tan a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. ఓకే, సేమ్ ఇదే ఫార్మాట్లో tan x ప్లస్ x అంటే tan x ప్లస్ tan x బై 1 మైనస్ tan x హోల్ స్క్వేర్. అదేవిధంగా సో దాని ప్రకారం tan 2x ఈజ్ ఈక్వల్స్ టు 2 tan x బై 1 మైనస్ tan స్క్వేర్ x. సో ఇప్పుడు ఈ టూ వాల్యూస్ మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, లిమిట్ x టెన్స్ టు 0 x ఇంటూ tan 2x అంటే ఏం రాయొచ్చు? tan 2x అంటే 2 tan x బై 2 tan x బై 1 మైనస్ tan స్క్వేర్ x మైనస్ 2 x tan x హోల్ డివైడెడ్ బై 1 మైనస్ కాస్ 2x హోల్ స్క్వేర్. 1 మైనస్ కాస్ 2x హోల్ స్క్వేర్ ఏం రాయొచ్చు? 2 sin స్క్వేర్ x హోల్ స్క్వేర్. 2 sin స్క్వేర్ x హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ న్యూమరేటర్ వాల్యూలో x 2 tan x 2x tan x కామన్ తీయచ్చు. ఓకే, లిమిట్ x టెన్స్ టు 0 2x tan x కామన్ తీస్తే 2x tan x కామన్ తీస్తే ఇక్కడ రిమైనింగ్ వాల్యూ ఏముంది? 1 బై 1 మైనస్ tan స్క్వేర్ x మైనస్ 1 హోల్ డివైడ్ బై ఇండివిజువల్గా స్క్వేర్ అప్లై చేస్తే 2 ఇంటూ సైన్ పవర్ 4x. ఓకే, ఇప్పుడు 2 1s 2 2s క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ 1/2 కాన్స్టెంట్ కాబట్టి బయటికి రాసేస్తున్నా. 1/2 ఇంటూ లిమిట్ x టెన్స్ టు 0 x tan x ఇంటూ ఇక్కడ ఎల్సిఎం తీసుకుందాం. 1 మైనస్ 1 ప్లస్ tan స్క్వేర్ x హోల్ డివైడ్ బై 1 మైనస్ tan స్క్వేర్ x. ఓకే, ఇక్కడ నేను ఎల్సిఎం తీసుకున్నా. దేర్ఫోర్ హోల్ డివైడెడ్ బై సైన్ పవర్ 4x. ఓకే, హోల్ బై సైన్ పవర్ 4x. ఇక్కడ ఈ -1 +1 క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకు రిమైనింగ్ వాల్యూస్ ఏమైనా 1/2 లిమిట్ x టెన్స్ టు 0 1/2 లిమిట్ x టెన్స్ టు 0 1/2 లిమిట్ x టెన్స్ టు 0 రిమైనింగ్ వాల్యూ x tan x tan స్క్వేర్ x అంటే x tan క్యూబ్ x tan క్యూబ్ x ఇక్కడ ఇంటూ 1/1 మైనస్ tan స్క్వేర్ ఇండివిజువల్గా రాస్తున్నా. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వదు. దీని కంప్లీట్ ఇంటూ 1/1 మైనస్ tan స్క్వేర్ x రాసా. ఇక్కడ ఇంటూ హోల్ డివైడ్ బై ఇంటూ హోల్ 1 హోల్ డివైడ్ బై సైన్ పవర్ 4x. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి 1/2 లిమిట్ x టెన్స్ టు 0 xని ఇలానే ఉంచేసి ఈ సైన్ క్యూబ్ tan క్యూబ్ xని సైన్ క్యూబ్ x బై కాస్ క్యూబ్ x. ఓకే, ఇంటూ సైన్ క్యూబ్ x బై కాస్ క్యూబ్ x ఇంటూ సేమ్ దీన్ని ఇలానే రాసేద్దాం. 1 మైనస్ tan స్క్వేర్ x ఇంటూ 1 బై సైన్ పవర్ 4x. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ కంప్లీట్ సైన్ క్యూబ్ x ఇక్కడ
sin power 4xలో sin cube x క్యాన్సిల్ అయిపోతుంది, అంటే ఇంకా రిమైనింగ్ నీకు ఓన్లీ sin x ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ 1/2 లిమిట్ x టెన్స్ టు 0 x బై cos cube x ఇంటూ 1/1 మైనస్ tan square x ఇంటూ 1/sin x. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి 1/2 లిమిట్ x టెన్స్ టు 0 x బై cos cube x ఇంటూ 1/1 మైనస్ tan square x ఇంటూ 1/sin x ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ ఈ xని ఇక్కడ న్యూమినేటర్ ఉంది కదా, డినామినేటర్ రాస్తా దీన్ని. సో నేను దీన్ని ఇక్కడ రాస్తా బై x. ఓకే, అప్పుడు ఇండివిజువల్గా లిమిట్ అప్లై చేసేద్దాం. ఇంకా లిమిట్ x టెన్స్ టు 0 1/cos cube x ఇంటూ లిమిట్ x టెన్స్ టు 0 1/1 మైనస్ tan square x ఇంటూ లిమిట్ x టెన్స్ టు 0 1/sin x బై x. ఓకే, జనరల్గా మనకు లిమిట్ x టెన్స్ టు 0 cos x ఏమవుతుంది 1 అవుతుంది. దేర్ఫోర్ ఇది మొత్తం 1 అయిపోతుంది అండ్ ఇది మొత్తం 1 అయిపోతుంది. ఓకే, 1/2 ఇంటూ 1 ఇంటూ ఇక్కడ లిమిట్ x టెన్స్ టు 0 1/1 మైనస్ tan square x. సో డైరెక్ట్ x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసేద్దాం. 1/1 మైనస్ tan x tan 0 అయిపోతుంది, దానికి స్క్వేర్ కలిసి కూడా 0 అయిపోతుంది ఇంటూ ఇది కూడా 1 అయిపోతుంది. దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ 1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2. ఓకే, విత్ దిస్ వీ కంప్లీటెడ్ ద 12th క్వశ్చన్ ఫ్రమ్ ద థర్డ్ సెక్షన్. ఈ ఎక్సర్సైజ్ 8Cలో ప్రతి ప్రాబ్లం ఇన్ డీటెయిల్గా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి, లేదా ప్లీజ్ డ్రాప్ an email at themathorigin@gmail.com. Thank you for watching The Math Origin.